జై పద్మశాలి జై పద్మశాలి జయ హో పద్మశాలి ప్రతిభశాలి అన్నారు మానవాళి ఇక రాజకీయ కురుక్షేత్ర రణములో దుంకాలి రాజకీయ కురుక్షేత్ర రణములో దుంకాలి పార్లమెంటు అసెంబ్లీలో మన వాళ్ళు ఉండాలి అందుకే పులి జెండా పట్టి యుద్ధం చెయ్యాలి పార్లమెంటు అసెంబ్లీలో మన వాళ్ళు ఉండాలి అందుకే పులి జెండా పట్టి యుద్ధం చెయ్యాలి పద్మశాలి వేకు చుక్కవనం చాల్సి అక్క తీరు పద్మశాలి వెలుగు రేఖ రుద్రాశ్రీనన్న పక్కం నరసింగన్న ఇరవత్తి అనిలన్న సాంబారి ప్రభకరన్న మన దాసు సురేష్ అన్న మన వెతుకు సత్యమన్న మచికట్ల శమ్మ తీరు తెలంగాణ అమరుడు సిరిపురం యాదన్న జగిత్యాల తోడు సైతన్నులే సిరిసిల్ల మెట్టుపల్లి శివంగులై కదిలే జగిత్యాల తోడు చెంగు సైరనుదే సిరిసిల్ల మెట్టుపల్లి శివంగులై కదిలే చెల్లదంటూ పద్మశాలి సమరవేరి శంఖం మ్రోగింది చూడు పద్మశాలి సమరవేరి శంఖం మ్రోగింది చూడు జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోని పంచలు బతుకులు వద్దని పరిలోన పిలిచిన చాకలి అయినమ్మ రణని నాదం ఎగిసింది నేడు చాకలి అయినమ్మ రణని నాదం ఎగిసింది నేడు ఓరుట్ల సిరిసిల్లలో అధిక పద్మశాలీలున్న అధికారం అందకపాయే అర్థనాదాలగకపాయే హక్కులేమో దక్కకపాయే అంతటా ఇదేనాయే అంతటా ఇదేనాయే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఏకమైనారో బీసీ కుల సంఘాలన్నీ పిడికిలెత్తినాయో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏకమైనారో బీసీ కుల సంఘాలన్నీ పిడికిలెత్తినాయో రాష్ట్ర అధ్యక్షుల గారికి, కార్యదర్శుల గారికి, జిల్లా వైద్య విభాగం గారికి సుస్వాగతం. అఖిల భారత పద్మశాలి సంఘం కందగట్ల స్వామి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సేదిపైకి. శంకు సుధాకర్ గారు ముంబై అధ్యక్షుల గారిని సాధారణ అఖిల గౌరవనీయులు భాస్కర్ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి జిల్లా నలుగుల నుండి సంగారెడ్డి జిల్లా నలుగురు విచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులకు మా స్వాగతం సుస్వాగతం. అధ్యక్షుల గారికి, కార్యదర్శి గారికి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అనుబంధంగా వచ్చినటువంటి ఆసరికి ఇవే మా స్వాగతం. సంగారెడ్డి తరఫున సుస్వాగతం. ఈ కార్యక్రమం భాగంగా జ్యోతి ప్రభుత్వాన్ని గావించగలని కోరుతూ అలాగే ఒకసారి మన జిల్లా నుండి వచ్చినటువంటి మండల అధ్యక్షులు ఎవరైనా ఉంటే దయచేసి స్టేజ్ వరకు రాగలరు. మండల అధ్యక్షులు జై మార్కండేయ, సంఘ అధ్యక్షులు జై మార్కండేయ, జై మార్కండేయ అధ్యక్షులు జయరాబాబు నారాయణ గారు దయచేసి అధ్యక్షులు అందరూ ఒకసారి
సార్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ప్రతి ప్రాంతం నుంచి ప్రాముఖ్యత వహించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క పేర్లు కూడా చదివితే ఒకసారి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి అది సురేష్ దేమో మిస్టేక్స్ ఉన్నాయంట ఒకసారి చూడు ఎన్ని ఫొటోస్ ఇచ్చింది చూడు ఒకసారి గుంటెల అందరి గారు గౌరవ అధ్యక్షులు సురేష్ ఆల్బమ్ ఉంటుంది చూడు అధ్యక్షులు కొప్పరి గారు నువ్వే చేసిన ఆయన అన్ని కోశాధికారిగా పూల పండికం గారు వెంకటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నక్క రాఘవులు గారు పద్మశాలి సంఘం మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వస్తుంది. ఇలాంటి సంఘాలు అఖిల భారత పద్మశాలి సంఘంలో 14 సంఘాలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఇవన్నీ కూడా అఖిల భారత పద్మశాలి సంఘంలో నారాయణగూడ ప్రధాన కేంద్రంగా దాదాపుగా 123 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది. మన కొండా లక్ష్మణ్ బాబుజీ పెద్దలు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి వారు స్థాపించిన సంఘం. మన సంఘం నారాయణగూడలో ఉంది. ఇది అఖిల భారత పద్మశాలి సంఘాన్ని అనుబంధంగా పనిచేస్తుంది కాబట్టి ఇలా 33 జిల్లాల్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉంది. అదేవిధంగా విభాగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారాన్ని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మన గత నెల 23వ తారీఖున మీరు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రమాణ స్వీకారం కాదండి. ఈ ప్రమాణ స్వీకారం జరిపిస్తాను. ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారం ఇచ్చిన పేపర్లో నేను అనే దగ్గర మీ పేరు చదువుకున్నాను. తండ్రి పేరు మీరు చెప్పండి. నేను చేయి ముందు పెట్టాను. నేను తెలంగాణ సొసైటీల చట్టం 2021 ప్రకారంగా నిర్మితమైన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజ్యాంగ బయలాకు లోబడి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అనుబంధ సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 193/2020 మీ పదవి పేరు చెప్పుకోండి. మీకు ఇచ్చిన పదవి పని చేస్తానని కులదైవమైన మార్కండేయుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాపై నమ్మకంతో ఈ పదవికి నన్ను ఎంపిక చేసిన సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు కొంపెన హరికిషన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రతి కూడా పేరు పేరున తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి. సభకి కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, కార్యదర్శికి మీరు సంతకాలు పెట్టి ఇవ్వండి. రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన రాజ్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన గౌరవనీయులు పూజలు మన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీ కనకట స్వామి గారికి, అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు గౌరవనీయులు కమలత ముగిలన్న గారికి, అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ రామచంద్రవన్న గారికి, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడైన డాక్టర్ సుదర్శన్ గారికి, అలాగే అఖిల భారత యువజన ఇన్ఛార్జ్ భాస్కర్ అన్న గారికి, అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షుడైన, అలాగే గ్రేటర్ ముంబై సంఘం అధ్యక్షుడైన సంఘ సుధాకర్ అన్న గారికి, అలాగే మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షులు అప్పటి శ్రీనివాస్ గారికి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం యువజన విభాగం కోశాధికారి ముదిగండ నర్సింగ్ గారికి, అలాగే మా
సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రధాన కార్యదర్శి తాటికొండ అశోక్ గారికి, అలాగే పూల పుండరీకమణ కోశాధికారి గారికి, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నక్క రాఘవన్న గారికి, మహిళా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన గంజి మంజుల గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాధ్యతలు స్వీకరించి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మేమున్నామంటూ జిల్లా నలుమూల నుంచి అందరినీ తీసుకోవడం జరిగింది. సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మేము ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి గత నేను 3 సంవత్సరాల నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వాళ్ళందరికీ, జిల్లా ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మన సంఘం గురించి అంటే సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఇంతవరకు అనగా మాకు ఒక భవనం అంటూ లేదు. మేము ఇలాగే ప్రతి సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటే అభివృద్ధి చేసుకుంటాము. మా జిల్లా కార్యాలయంలో చిన్న సెట్ తీసుకొని పెట్టుకుంటున్నామన్నా. మేము గత ఈ తెలంగాణ సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘాన్ని పాముల జనార్దన్ గారు అని చెప్పేసి తను 2020 మార్చిలో స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి తను ఒక 1 ఇయర్ బాగానే కష్టపడ్డాం. మేము జిల్లా మంత్రి గారైన హరీష్ రావు గారికి అదే మార్చిలో లెటర్ ఇవ్వడం జరిగింది. హరీష్ రావు గారు అక్కడి నుంచి కలెక్టర్ గారు లెటర్ పంపిస్తే కలెక్టర్ గారి దగ్గర పాముల జనార్దన్ గారు నేను తను వెళ్తే కలెక్టర్ గారు వేసినప్పుడు సంతకం చేసి ఇచ్చిండు మా కలెక్టర్. ఆ లెటర్ తీసుకొని ఆడియో గారు ఇచ్చిన ఆడియో గారితో అది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర పోయిన తర్వాత 2020లో పాముల జనార్దన్ గారు నాకు అండ్ పుండరీక గారికి చెప్పారు 10 తారీఖు మార్నింగ్ 12 తారీఖు రోజు మనం మార్కెట్ ఏదైతే ఆపరేషన్ జరుపుకుంటున్నాము అని. ఎక్కడ అంటే చెప్పలేస్తారు త్వరగా చేస్తున్నాము అని. పుండరీక గారు అనంతపూర్ ఉంటే ఎంబడే రమ్మని వాటర్ పాస్ చేశారు. చనిపోవడం జరిగింది. ఆ ఫైల్ అప్పటితో క్లోజ్ అయింది. క్లోజ్ అంటే క్లోజ్ కాలేదండి. దాన్ని తీసుకొని 3 సంవత్సరాలుగా మలేషియా గారు మన టీం అందరూ కూడా చిత్తప్రభాకర్ గారికి నెలకు 2 నిమిషాలు వేడుకున్న ఇంతవరకు కూడా మాకు గనిగ్రహం చూపించలేదు, ఇస్తామని ఇవ్వలేదు. సో అది గతము. కానీ మురళి గారు నా స్వామి గారు మీరు మన సంగారెడ్డి జిల్లా పైన గనిగ్రహం గురించి దయతలిచి మాకు కొంచెం ప్లేస్ ఇచ్చి మేము ఇక్కడ మందిర నిర్మాణం చేసుకోవడానికి, అలాగే సంఘభవనం నిర్మాణం చేసుకోవడానికి, అలాగే మేము అనుకుంటున్నాక హాస్టల్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ సంగారెడ్డి మాకు ఇప్పుడు సంగారెడ్డి ఎండింగ్ పాయింట్ తీసుకుంటే కడపల విలేజ్ ఉంటుంది. అది 150 కిలోమీటర్ల సంగారెడ్డి పక్కన పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి ఉండాలంటే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే బస్ సౌకర్యం ఉండదు, చాలా కష్టమవుతుంది. సో దానికోసం చెప్పి సంగారెడ్డి ఒక భవన నిర్మాణం చేసుకోవాలని సంకల్పించిన మేము గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. మా పీరియడ్లో మీ దయతో మాకు ఆ భవన నిర్మాణం కోసం మీరు సహకరించి మాకు భవనాన్ని ఇంప్రూవ్ చేస్తారని చెప్పేసి వినమ్రంగా మీకు వేడుకుంటున్నామన్నా. సో ఈరోజు నాపై బాధ్యతలు మాకు అందరికీ వేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు గారు మాట్లాడతారని కోరుకుంటున్నాను. మీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన గొప్ప రాధాకృష్ణ గారికి, అదేవిధంగా మీ కార్యదర్శి అశోక్ గారికి, అదేవిధంగా మీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ముఖ్యాల పండరి గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క రాఘవన్న గారికి, అదేవిధంగా పుండరీక గారు గోళ పుండరీక ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన గంజి మంజులత అక్క గారికి, ఈరోజు మనకి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగడ్డ స్వామి గారికి, మా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు గారికి, అదేవిధంగా మా జిహెచ్ఎంసీ అధ్యక్షులు కత్తుల సుదర్శన గారు, అన్న జిహెచ్ఎంసీ అధ్యక్షులు మరియు యాదగిరిగుట్ట కూడా మీకు పని కావాలంటే ఆయన ఇచ్చారు ట్రస్ట్ చైర్మన్ అయినా యాదగిరిగుట్ట మీరు ఇప్పుడు పోయినా మీకు ఫోన్ చేస్తే మీకు రూములు ఇప్పిస్తారు. ఇది ఒక్కటే కాదు, సమయం వచ్చి కూడా చెప్తారు. మనకి భద్రాచలం ఉంది, శ్రీశైలం ఉంది, తిరుపతి ఉన్నది, అదేవిధంగా మనకి బాస ఉన్నది, అదేవిధంగా అయోధ్య ఉన్నది, వారణాసి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మాకు కానీ మా అధ్యక్షుల వారు కానీ ఎవరు చెప్పినా మీకు రూమ్లో సౌకర్యం దొరుకుతుంది. అదేవిధంగా మా అంబటి శ్రీనివాస్ గారి యువజన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా సోదరులు అఖిల భారత పద్మశాలి యువజన విభాగానికి మరి
ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అవార్డు భాస్కర్ గారు, ఆయన గారు మరి జర్నలిస్ట్ అశ్వన్ కూడా హైదరాబాద్లో ఉన్నారు. అదేవిధంగా విష్ణుమూర్తి గారు, అదేవిధంగా సుధాకర్ అన్న ముంబై అధ్యక్షుడు సుధాకర్ అన్న, అదేవిధంగా నర్సింగ్ గారు, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పేరు పెట్టుకున్నారు. ఆ యాదగిరి అన్నకి, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు అన్న సంగారెడ్డి మాజీ అధ్యక్షుడు మేకం మల్లేష్ అన్న బాగా నాకు బాగా దగ్గర మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘంలో కీలకంగా అన్నాను కృష్ణ ఇద్దరు బాగా కీలకమైన పాత్ర పోషించారు. వారికి కూడా ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి ముఖ్యంగా మీరు జాగ గురించి అడిగారు. జాగ అనేది ఖచ్చితంగా కొట్లాటలు వస్తుంది. నేను 2009 నుంచి కొట్లాడితే 10 సంవత్సరాలు కొట్లాడితే ఖమ్మానికి తుమ్మనాశ్వర ఆధ్వర్యంలో 3,550,000 10 కోట్ల ప్రాపర్టీ క్యాబినెట్ ఉపయోగించింది అనమాట. అంటే కొట్లాడాలి, నిరంతరం కొట్లాడాలి. లేదంటే జాగ్రత్త మనోళ్ళు అన్నట్టుగా మన మార్కెట్ పెట్టుబడి కడతారని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టేస్తే మన జోలికి అవుతారు. ఒకసారి శంకుస్థాపన చేసి ఒక 4,000 మంది అక్కడికి వెళ్తే ఏ నాయకుడు కూడా మన జోలికి రాదు. రెండే పద్ధతులు, జాగ్రత్త ఉంటే మనం ఆత్మీయ చేసుకుంటారు. లేదంటే మీ ఇప్పుడు ఎవరైతే రాజేశ్వర గారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోదాం. మా మంత్రి గారు తుమ్మనాశ్వర గారితో ఉంటాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోదాం. మొన్నదాకా చాలా సమస్య చేయడానికి సంబంధించింది, సిరిసిల్లకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఈ గత 5 నెలల్లో చాలా వరకు సమస్య పరిష్కారం చేశాం మేము. ఎందుకంటే నాకు అవకాశం ఉంది కాబట్టి నేను తుమ్మనాశ్వర గారు వారితోనే ఉంటాను. నేను ఖమ్మంలో కార్పొరేటర్, రెండోసారి కార్పొరేటర్, ఖమ్మంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా బీఆర్ఎస్ లో 6 సంవత్సరాలు నేను పనిచేశాను. కాబట్టి నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా కూడా మన స్వామి గారు, అదేవిధంగా గడ్డం జగన్ గారు వాళ్ళ యొక్క ఆశీస్సులతో నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అయిన గతంలో కూడా నేను 1 సంవత్సరం కాలం పాటు నేను మా మాజీ అధ్యక్షుడు మచ్చా ప్రభాకర్ అన్న ఇద్దరు కూడా వారి తెలంగాణ అఖిల భారత పద్మశాలి సంఘం వారి యొక్క సూచన మేరకు 33 జిల్లాలు తిరిగి మీ జిల్లా కూడా వచ్చాం. తిరిగిన తర్వాతనే ఎలక్షన్లలో గా మచ్చా ప్రభాకర్ అయితే నేను ప్రధాన కార్యక్రమం చేశాను. అనుకోకుండా ప్రభాకర్ అన్న జరిగిపోవడం, మరి 33 జిల్లాల అధ్యక్షులు కార్యదర్శి కూర్చొని ఏకగ్రీవంగా మళ్ళీ సెక్రటరీగా పనిచేసిన అవకాశం ఉంది, కొల్లాలనే చేయాలని చెప్పేసి మన అఖిల భారత పద్మశాలి సంఘం దగ్గర విన్నపం పెడితే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి నాకు అవకాశం ఇవ్వడం ద్వారా నేను అధ్యక్షుడు గారు, అదేవిధంగా మాచార రామచంద్రరావు గారు కూడా ప్రెసిడెంట్ ఉంటే వారిని కూడా సెక్రటరీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు అనొచ్చు ఎందుకు ఈ కుల సంఘాలు ఏంటి లాభం అని అనుకోవచ్చు. కానీ ఒకప్పుడు కుటుంబం అంటే ఒక 5 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలు, 10 మంది ఉండేది. రాను ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. రాను నన్నారు 100 అయిపోతుంది. అసలు కుటుంబం అంటే చాలా చిన్న కుటుంబాలనే, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఏ సమస్య వచ్చినా కానీ ఎవరు కూడా అక్కడ వచ్చి అన్నదమ్ములు వచ్చి ఒక నిలబడే ఇది కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాం. అన్నదమ్ములే కాదు, ఈ కుటుంబ సభ్యులు మనకు దగ్గర చుట్టాలు వచ్చి నిలబడే పరిస్థితులు లేవు. అలాంటప్పుడే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఒక ఒక ఎంప్లాయీ ఒక హాస్పిటల్లో ఒకరు వచ్చి వెళ్ళబడి కొట్టాడు. 10 నిమిషాలు మనల్ని 50 మంది పంపించాం. 10 నిమిషాలు ఒక అండ. అంటే మనం ఏదైనా జరిగితే మనకి అండ ఉంటుంది అనేది కుల సంఘాలు అవసరం ఉంది. అదే కాదు, పక్కన పంచాయతీ, ఎదురు పంచాయతీ సమస్యలు వచ్చినా షాప్ ఖాళీ చేయించాలన్నా, పెన్షన్ రాలేదా, లేకపోతే ఎలక్షన్ రావాలన్నా, ఎంఆర్ ఆఫీసులో గ్యాస్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే ఇన్కమ్ కావాలన్నా, డెత్ కావాలన్నా, బర్త్ కావాలన్నా, ఒక పద్మశాలి ఎవరైతే ఒక సంఘాలు ఉన్నాయో లేదా దాంట్లో ఒక నాయకులు ఉంటారో, రాజకీయ అనుభవంలో ఉంటారో వాళ్ళతో పోతే మనకి పనులు అవుతాయి. కాబట్టి కుల సంఘాలు అవసరం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కుల సంఘాల మీదనే ఇలా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలా కుల సంఘాలు కట్టుకుంటున్న వాళ్ళు తీసియాలి, లేకపోతే ఎవరు మనం పట్టించుకునే పరిస్థితులు. ఈ రోజు 8% ఉన్న తెలంగాణలో ఉన్న జనాభాలో 28 లక్షల నుంచి 30 లక్షలు ఉన్నాం. మనకంటే తక్కువ ఉన్న సంఖ్యాబలం ఉన్న మనకంటే బీసీ కులాల్లో యాదవులు కానీ, మున్నూరు కానీ, గౌరవ కానీ, గుజరాతులు కానీ వారు చాలా ముందున్న రాజకీయంగా చైతన్యం ఉంది. మనకి లేదు. మనకి ఏకైక ఎమ్మెల్యే సీతా ప్రభాకర్ గారు. మన ఎమ్మెల్యేలు 2 ఎంపీలు, దాదాపు 4-5 మన వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు అలా పరిస్థితి లేదు. దేనికి వెనకబడిపోతున్నామంటే ఇలా రాజకీయ చైతన్యం ఎందుకంటే మనకి ఎందుకు రాజకీయాలు మనం నిలబడితే మనం ప్రోత్సహించాం, మనం నిలబడం. మరి ఎట్లా ముందుకు పోయేది? పనులు కావాలి ఎట్లా అవుతాయి? ఒక మంత్రి మనోడు ఉంటే ఎన్ని పనులు అవుతాయో నాకు తెలుసు. ఒక కార్పొరేటర్ మనోడు ఉంటే ఎన్ని పనులు చేసి పెట్టడం నాకు తెలుసు. ఒక కౌన్సిలర్ మనోడు ఉంటే ఎన్ని పనులు చేసి పెట్టడం నాకు తెలుసు. అంటే రాజకీయంగా లేకపోతే ఏమి ఉండదు. ఇవాళ 100 కోట్లు ఆస్తున్నా సరే ఒక ఎస్ఐ దగ్గరికి పోతే బయట కూర్చోబెడతారు. ఒక కౌన్సిలర్ పోయినట్టే లోపలికి కూర్చోబెట్టి ఛాయ్ పెడతారు. ఒక ప్రెస్ అతను పోతే లోపల కూర్చోబెట్టి ఛాయ్ పెడతారు. దట్ ఈస్ పవర్. పవర్ కూడా ప్రాముఖ్యత అది. మనం అది మర్చిపోతున్నాం, అది కోల్పోతున్నాం, అసలు మన ఉనికిలో లేకుండా పోతున్నాం.
కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఉండాలి, అప్పుడే మనకి సాధ్యం అవుతుంది. మన సోమ చంద్రశేఖర్ గారు వారిని అఖిల భారత వైద్య విభాగం అధ్యక్షులు వారిని వేదిక మీద కావాల్సిన కోరుతున్నాం. చంద్రశేఖర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మనందరం కూడా చాలా చూస్తున్న 33 జిల్లాలని తిరిగినాం. చాలా మంది కులవృత్తిలో ఉండి నేను మునుగోడు ఎలక్షన్ పోతే మునుగోడు ఎలక్షన్లలో అక్కడ పోతే ఊరికి వెళ్తే 110 వర్గాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో నేత ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం చేనేత వృత్తున్నది, ఈ రోజు చాలా వరకు లేదు, జీరో అన్నట్టే. మరి మీ సంగారెడ్డి జిల్లాలో ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ నేను తిరిగిన చోట చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళు ఒక బాబాయ్ పిండి, నేను మునుగోడు ఎలక్షన్ పోతే 110 వర్గాలు ఉంటే అక్కడ గతంలో ఉన్న మా మంత్రి పిలిచి వెళ్ళాలి తమ్ముడు, అక్కడ మీ వాళ్ళందరూ వేరే పార్టీ అంటారు వెళ్ళాలంటే తిరిగితే 70-80 సంవత్సరాల బాబాయ్ పిండి వాళ్ళు మన ప్రవృత్తిలో ఉన్నారు. అడిగా ఏంది పిండి ఏమొస్తాయంటే, అయ్యా బాబాయ్ నేను కష్టపడితే ఒక 12,000 వస్తాయంటారు. 12,000 కోసం గుడ్డి దీపంలో 30 రోజులు కష్టపడుతున్నారు. మరి అది ఏంటి అంటే మనం ఎక్కడున్నాం అంటే మన పరిస్థితి, మన ప్రవృత్తిని నమ్ముకుంటే మనకు ఉన్నది ఏంటంటే ఎదగకపోవడం. ఇవాళ బయట వాళ్ళందరూ కూడా వివిధ రంగాలకు పోయిన తర్వాత ఆర్థికంగా ఎదిగారు. ఇలా ఆర్థికంగా ఎదిగినోడికే రాజకీయంగా వస్తారు, రాజకీయంగా ఎదిగినోడికే వాళ్ళ యొక్క పద్మశాలి జాతి ముందుకు పోవాలంటే రాజకీయంగా ఎదగాలి. మరి రాజకీయంగా ఎదగాలంటే ఆర్థికంగా ఎదగాలి. కానీ మనందరూ ఏం చేస్తామంటే చిన్న వృత్తులు ఎంచుకుంటున్నాం, పరిశ్రమల వైపు వెళ్ళట్లే, రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళట్లే, కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళట్లే, కాంట్రాక్ట్ వైపు వెళ్ళట్లే. ఏకానికి చిన్న కిరాణా షాప్ పెట్టుకుందామా, బట్టల షాప్ పెట్టుకుందామా, మూటపాలన చేద్దామా, ఎక్కడికక్కడికి మన లోపలికి ఒక గిరి తీసుకొని గిరి లోపలే ఉంటున్నాం. మనం ఎదగాలంటే అది కాదు, రియల్ ఎస్టేట్ చేయాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, కాంట్రాక్ట్ చేయాలి, బిల్డర్ కావాలి. అప్పుడు 10 రూపాయలు సంపాదిస్తాం, 10 మందితో పోటీ పడగలుగుతాం, రాజకీయాలు ముందుకు పోగలుగుతాం. కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ అన్నా, ఇప్పుడు రాబోయే యూత్ అన్నా మన గృహతులు పెట్టి చిన్న వ్యాపారాలు పెట్టి చదువుకునిద్దాం. ఇక చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, వివిధ రంగాలలో ఇంజనీర్లు ఉన్నారు, అబ్రాడ్ పోతున్నారు. చదువులో మిగతా అన్ని కులాల కంటే చదువులలో షార్ప్ గా మనం ముందున్నాం. కానీ రాజకీయాల్లో చాలా వెనుకబడున్నాం. 1%, 0.5% ఉన్న వాళ్ళ దాంట్లో కూడా మనం పోటీ పడే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరికీ ఒకటే, ఈ వేళ మీకు తిరిగేది కూడా అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. చైతన్యం తీసుకురావాల్సింది, రేపు గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది. సర్పంచ్ కుదరకపోతే ఒక వార్డు మెంబర్ లేదా సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలకి పోదాం. కింద మనకి గ్రౌండ్ లేకుండా పైన పిల్లలు ఏం వేస్తాం, పైన స్లాబ్ వేస్తామా, కింద పిల్లల ఫౌండేషన్ ఉండాలి కదా, కింది నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు సాధ్యమైనంత వరకు మీ మండలాల్లో 34 మండలాలు ఉన్నాయి. ముందు నేను నిలబడతా అంటే టికెట్ ఇస్తాను, అంతేగాని వాడే వచ్చి కూడా టికెట్ ఇవ్వడు. రాజకీయాలు ఎలా ఉంటుందంటే, ఒక కార్పొరేటర్ కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక సర్పంచ్ కానీ పోటీ చేయాలంటే నేనున్నా, లేదా మనందరం కూర్చొని మావాడు పలానా వ్యక్తి నిలబెడుతున్నామని తీసుకురండి. సర్పంచ్ కాకపోతే ఉప సర్పంచ్ ఇస్తాడు, అది కాకపోతే కనీసం వార్డు మెంబర్ ఇస్తాడు. ఈరోజు చాలా గ్రామాలలో ఒక గ్రామంలో 1000 ఓట్లు ఉంటే 700 ఓట్లు పద్మశాలి ఉంటే, 800 ఓట్లు పద్మశాలి ఉన్నా, 900 ఓట్లు పద్మశాలి ఉన్నా, 10 ఓట్లు ఉన్నోడే సర్పంచ్ అవుతాడు. దానికి కారణం ఎవరిది, లోపల ఎవరిది, మనదే. ఇక్కడ ఖమ్మం జిల్లాలో కొనిజల్ల మండలంలో ఒక పేరే సాలబంజర మొత్తం అనే ఓట్లు ఆడ 3 కుటుంబాలలో గౌడ, రజిక, ఇంకో కుటుంబం ఉంటుంది. వాళ్ళైతే సర్పంచ్, మనోళ్ళు కావట్లే, అంటే మనోళ్ళు ముందుకు రావట్లే. కాబట్టి మనం అలాంటి చోట, మనకి సంఖ్యాబలం ఉన్న చోట మనం నిలబడాలి, సాధించుకోవాలి. అటు సిరిసిల్ల పోటీ, కరీంనగర్ పోటీ, యాడికి పోయినా మన కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది 15 మంది కార్పొరేటర్లు ఉన్నారు సిరిసిల్లాలో. అంటే ఇవాళ పరిస్థితి కూడా వస్తుంది. కానీ 78,000 మంది ఉన్నారు. మరి రేపు పోయిన టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మన నిలబెడితే ముగ్గురు మనం నిలబెడితే మనోడు ఎమ్మెల్యే అవుతారుగా, నిలబెట్టారు. రాజకీయాలు అట్లా ఉండవు. ఎందుకంటే ఎవరికి వాడు, అక్కడ పోయినసారి కేటీఆర్ గారు, మరి అక్కడ చూసుకున్న మంగళగిరిలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, అంటే వాళ్ళిద్దరికి ఏంది సేఫ్ సైడ్ చూసుకున్నారు. మనోళ్ళు పిచ్చోళ్ళు కళ్ళు ముసుకొని ఓట్లు గుంతుతారు అని చెప్పేసి వాళ్ళిద్దరు సీఎం కొడుకులు నిలబడి వాళ్ళు గెలిచిందంటే మనోళ్ళ మీద ఏంటంటే వీళ్ళు ఎవరు జోలి పోరు, గుడ్డిగా ఓట్లేస్తారు అనే నమ్మకంతో వాళ్ళు నిలబడ్డారు. అరే భయ్, అక్కడ వీరెవరిలో పోయి మీ నిలబడతాం,
మా వాళ్ళు నిలబెట్టుకుంటామని చెప్పి ముందుకు వస్తే వాళ్ళు వస్తారా? రాదు. అంటే మనలో చైతన్యం లేదు. కాబట్టి మనలో చైతన్యం కలగాలి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మేము ఉన్నామని చెప్పేసి ప్రతిదానికి ముందు పెడితేనే, రాజకీయంగా ముందుకు పోతేనే పనులు అవుతాయి. రేపు సంగారెడ్డి ఎలక్షన్ లో, మీకైతే మున్సిపల్ ఎలక్షన్ లో మనల్ని తయారు చేసే బాధ్యత మీ అందరికీ ఉంది, ఈ సంఘానికి ఉంది. ఖచ్చితంగా మేము వస్తాం, నిలబెడతాం. వాళ్ళతో పాటు నిలబడే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తాం. ఖచ్చితంగా మేము వచ్చి వాళ్ళకి రేపు గెలవడానికి మేము కూడా వచ్చి ప్రతి వార్డులో ఏం నిలబడ్డారో నిర్దేశించుకుంటాం. ఇలా ఇళ్ళందులో రవితేజ నిలబెడితే ఓడిపోయేటట్టు నేను పోయి నిలబడి గెలిపించుకున్నాను. అది ఏ పార్టీ అని కానీ, ఇలా పార్టీలకు అతీతం ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, ఇంకొకరు బీజేపీ కావచ్చు, ఇంకొకరు టీడీపీ కావచ్చు. పార్టీలకు అతీతంగా మనందరం కూడా ఇలా పార్టీలు మనవి కావు, అన్ని పార్టీలు మనయే. ఏ పార్టీలు ఉన్నా నిలబడండి. ఒక పార్టీలో నిలబడాలని చెప్పాం. ఏ పార్టీతో నిలబడ్డా ప్రజాప్రతినిధి కావడమే మన లక్ష్యం. కాబట్టి సంగారెడ్డి తరఫున రేపు రాబోయే రోజులు నిలబడాలి. జిల్లాలో, గ్రామాల్లో సర్పంచ్ నిలబడాలి. మనంతా రాజకీయ ప్రయాణం చేయాలి. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. మీ దగ్గర ఆస్తుల గురించి కానీ, ఫంక్షన్ హాల్ కానీ ఒక 2 ఎకరాలు అడగండి. ఏదో చిన్నగా 1000 గజాలు కావాలి, 5 గజాలు అడగొద్దు. అడిగితే గట్టిగా అడగాలి. 2 ఎకరాలు పెట్టండి, ప్రపోజల్ పెట్టండి. ప్రభుత్వం దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తా. మనందరూ కూడా అఖిల భారతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రి గారిని అడుగుదాం. మనం ఏమైనా కొట్లాడడానికి మాత్రం రాదు, కొట్లాడితేనే మనకు వస్తుంది. మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఐక్యంగా ఉండండి. ఏ సమస్యలు వచ్చినా మేమున్నాం. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మీ వెనక మేమున్నాం. ఏ ఇష్యూ వచ్చినా మేము వస్తాం. ఖచ్చితంగా మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. గతంలో అధ్యక్షులాగా కూర్చోట్లే ఒక చోట, మేమే వస్తాం. ఎందుకంటే ఇవాళ మాకేం లాభం లేదు. డబ్బులు మేమే పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి డబ్బులు రావు. అఖిల భారతంలో రావు, తెలంగాణ ప్రభుత్వంలో రావు. మన సిరిసిల్లాలో కానీ, కరీంనగర్లో కానీ 3 కార్మికులు, చేనేత కార్మికులు చనిపోతే అక్కడికి తలా 25,000 ఇచ్చేసి వచ్చాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళమే తలా 5,000, 10,000 వేసుకుని ఇచ్చేసాం. ఎందుకంటే మీరు అధైర్యపడి చనిపోవద్దు, మేము ఉన్నామని చెప్పి భరోసా కోసం వెళ్ళాం. రేపు రాబోయే రోజుల్లో పద్మశాలి కుటుంబాలకు అండగా ఉంటాం. చదువుకున్నది కూడా ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తున్నారు. ట్రస్ట్ కి మీరు ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటామని చేస్తూ, మీరు ఒకటే రేపు రాజకీయంగా మనందరం కూడా రాజకీయ చైతన్యం కావాలి. రాజకీయ చైతన్యం లేకపోతే పద్మశాలి జాతి వెనకబడిపోతుంది. కాబట్టి మన రాజకీయం ఎదిగినప్పుడే ఇవాళ మీరు ఐఏఎస్ ఉన్నాడు కానీ పనిచేయడు. ఎందుకు పనిచేయడంటే గాడ్ ఫాదర్ దేవుడు. అదే ఒక ఎమ్మెల్యే, మంత్రి ఉంటే నేనున్న పేరు చెయ్యంటే మనకి పనిచేస్తాడు. మీరు గమనించండి. మీకు ట్రాన్స్ఫర్ కావాలన్నా మన కమ్యూనిటీ వాళ్ళు పోయి అడగాలంటే ఎవరిని అడగాలి? వేరే వాళ్ళ దగ్గర పోయి అడగాలి. వాళ్ళు డైరెక్ట్ చేయించుకుంటారు. మన పోయి ప్రయారిటీ బేస్ లో 10 అడిగితే 1 అవుతుంది. అదే వాళ్ళకి 10 అవుతుంది. కారణం వాడు ఉన్నాడు. వడ్డించేవాడు వాడు ఉంటే వాళ్ళకి ఎక్కడుంటే ఏ పొలంతో దొరుకుతుంది. మన పరిస్థితి వడ్డించేవాడు మనోడు లేడు. కానీ అది తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపు రాబోయే రోజులలో ఇంకా రేపు 2028 టార్గెట్ పెట్టుకొని ఒక 5-6 ఎమ్మెల్యేలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాన్ని గెలిపించుకోవాలంటే ఈ రోజు నుంచే, కింది నుంచే మనం ఒక కౌన్సిలర్ నుంచి, కార్పొరేట్ నుంచి, సర్పంచ్ నుంచి, వార్డు మెంబర్ నుంచి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ దాకా ఎదగలిగిన రోజే రేపు రాబోయే ముందుకు పోతాం. ఈ సందర్భంగా నన్ను సంగారెడ్డికి ఆహ్వానించిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై పద్మశాలి, జై మార్కండేయ. పిల్లలు ఉండాలని కోరుకుంటూ మేము పెట్టిన ప్రతిపాదన మీరు మాకు ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నా. జై పద్మశాలి. ఈనాటి నూతన అధ్యక్షుల వారికి హరికృష్ణానికి శుభాకాంక్షలు. మరియు మా అఖిల భారత అధ్యక్షులు స్వామన్న గారికి, మురళన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి, సుదర్శన గారికి, చంద్రశేఖర్ దగ్గరగా ఉన్నారు. సమయానికి అవుతుంది, అందరికీ ఆకలి అవుతున్నారు, టైం కూడా అవుతున్నది. నేను కూడా తొందరగా ముగిస్తాను సమావేశం. ఈ దేశంలో స్వతంత్రం సంపాదించిన సమయంలో ఫస్ట్ మన దాంతో స్టార్ట్ అయింది. ఆ విషయం తెలుసు ఎవరికైనా? దేశ స్వతంత్ర సంగ్రామం ఫస్ట్ స్టార్ట్ అయింది మన ఇష్యూతో. ఆ రోజు పాలిస్టర్ వస్త్రాలు వచ్చినాయి ఎవరు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు. ఆ రోజు మనం దాన్ని వ్యతిరేకించి ఈ విషయం స్టార్ట్ అయింది చేయలేదు కదా. స్వతంత్ర సంగ్రామం స్టార్ట్ అయింది, తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది మన బట్టలతోటే, మన చేనేత ఇష్యూ మీద స్టార్ట్ అయింది. అదే ఇష్యూను ముందర పెట్టుకొని మహాత్మా గాంధీ చెరకని ఆయుధంగా చేసుకుని దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. అట్లాంటి చరిత్ర గల పద్మశాలి కులం వ్యవస్థ ఇలా ఎక్కడికి పోయిందంటే ఇంకో విషయం కూడా
సంఘాలని పెట్టుకోవడం నేర్పింది బాపూజీ. చేసిన సహకార సంఘాలు పెట్టి కుల సంఘాలు ఏ విధంగా పెట్టాలనేది ఫస్ట్ పుల్లంపేటలో కడప జిల్లాలో స్టార్ట్ అయింది అఖిల భారత పద్మశాలి సంఘం. అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ప్రతి జాతికి సంఘాలు ఎట్లా నిర్మించుకోవాలి, ఎలా నిర్మాణం చేసుకోవాలో ప్రతి విషయం తెలియజేసిన జాతి ఈరోజు కనీసం ఇక్కడి నుంచి మన ప్రభాకరన్ ఒక్కరు గెలిచి అసెంబ్లీలో ఉన్నాడు. అంటే మనం ఏ చరిత్రలో ఉన్నాం, ఇంత తెలివికల జాతి ఏ మినిస్టర్ దగ్గర పోయినా, ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా పిఏ మనడు ఉంటాడు, పిఎస్ మనడు, ఓఎస్టీ మనడు ఉంటాడు. అంటే దేనికి వీడు తలకాయ తిప్పుకొని పొద్దుగా సర్టిఫికెట్ పోయిందంటే ఆడు పని చెప్తే వీడు పని చేసి ఆ సర్టిఫికెట్ వస్తాడు. ఇంకో దాన్ని ఏళ్ళు పెట్టాడు, వాడి సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాడు పెట్టుకుంటాడు పక్కన. అంటే మనం చెప్పేది అని ఇవాళ దేశంలో జరుగుతున్న రాజకీయాలలో అన్న చెప్పినట్టుగా లోపలికి వెళ్ళాం మేము. అంటే రాజకీయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, ఈ దేశంలో ఏ జాతులైనా రాజకీయ వాటా లేకపోతే అంతరించిపోతాయని. మనం అంతరించిపోయే జాతిలో ఉన్నాం. ఇంకా తెలివికల జాతి దేశంలో ఆర్థికంగా కూడా మనం చాలా మంది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ రాజకీయాలు వైపు రాదు. అవసరమైతే మనం ఏం చేస్తాడు, ఆ ఊళ్ళో రెడ్డింటికి పోతాడు. అన్న చెప్పినట్టు ఊళ్ళో 800 మంది ఉంటే ఎందుకు ఎమ్మెల్యే, ఎందుకు సర్పంచ్గా, ఎందుకు ఎంపీటీసీగా వీడు మనోడి దగ్గర రాడు. రెండో ఇంటికి పోతే చెప్పులు వదిలిపెట్టాలి, చేతిలో నిలబడతాడు, కానీ సొంత కుటుంబం దగ్గర రాడు. నామశేడికి వాడు అదితో నామశే అంత ఇవ్వచ్చి జాతి పడదు. అది వదిలించుకోవాలి. అది వదిలించుకుంటేనే మన ఈరోజు డెవలప్మెంట్ కాగలుగుతాం. ఇక్కడ యూత్ ఒక అబ్బాయి శ్రీధర్ ఎదురుగా లాస్ట్ టైం యూత్ మీటింగ్ పెట్టాం విశ్వాసపేటలో. అన్న అప్పుడు కూడా ప్రభాకర్ అప్పుడు ఎమ్మెల్యే. ఆ రోజు నేను యూత్ జనరల్ సెక్రటరీ ఉన్నా. ఇట్లా ఎదగాలనే కానీ ఆ ఊళ్ళో ఒక ఎంపీటీసీ లక్ష్మి అక్క ఒక అక్క ఉంటుంది మీ దగ్గర, విజయలక్ష్మి అక్క. అంటే నేనేమంటే ఏదైనా సాధించుకోవాలి. ఒక వార్డు మెంబర్ అయినా సరే ఒక పదవి మనకు ఉంటే మనోళ్ళు సాయం చేయొచ్చు. మనోళ్ళ వార్డు మెంబర్ ఏమంటారు, వార్డు మెంబర్ వదిలిపెట్టదు. ఏదో ఒకటి అన్నాడు, ఏదో ఒక పదవి అడిగితే ఇంకో పదవి వస్తుంది. పదవులు అడగకపోవాలి, మనం ఎందుకు లేమని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, మన ఎందుకంటే మన జాతర తెలిసిపోతుంది. ఇంకొక విషయం చెప్తున్నాం, ఈరోజు మీ దగ్గర ఒక సొసైటీ ఉంటుంది ప్రభాకర్ ఊళ్ళో సంగారెడ్డ సొసైటీ ఉంది కదా, మొత్తం ఉంటుంది ఎప్పుడది గోపాలన్న ప్రెసిడెంట్ అనుకుంటా, సదాశివపేట. ఇక్కడ వృత్తి లేదు, ఇక్కడ వృత్తి లేదు, కనీసం మన పక్కన తోగలేదు. నేను ఎట్లా గుర్తుపడ్డాను, అవ్వారి భాస్కర్ ఎవరు గుర్తుపడదు, నన్ను మురళి అంటే ఎవరు గుర్తుపడుతుంది, పద్మశాలి ఎంత తెలుస్తుంది వారికి, సంఘాల గురించి తెలుస్తుంది. అదే నీ పక్కన ఇవ్వాలి, వారికి ఆ వృత్తి ఉంది కాబట్టి ఆ వృత్తి కూడా కనుమరుగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు నూలు మీద పన్నులేసి, జిఎస్టీ రూపంలో పన్నులేసి, కనీసం ప్రింటెడ్ చీరలు, ఈరోజు ప్రింటెడ్ చీరలు వచ్చి మన అమ్మలక్కలు అక్కలందరూ తెలుసు ప్రింటెడ్ చీరలు ఎట్లా వస్తున్నాయి. మన చేనేత డిజైన్లు అవి మన తరతరాలు కష్టపడి తయారు చేసిన డిజైన్లని వాడోడో కార్పొరేట్ కంపెనీ వాడు డిజైన్ ప్రింట్ చేసి 1000 రూపాయలు కానీ మనందరూ కొనేస్తారు ఆ చీరలు. ఆ చీరలు కొనేస్తారు. మరి వాటి రెక్కాడి డొక్కాడి కష్టపడి నేర్చుకున్న చేనేత చీరల్ని కొనే పరిస్థితి లేదు మార్కెట్లో. కనీసం వేసేవాళ్ళు తక్కువైపోయినా బాబు ఈ జాతి అందించకపోతుంది అనే పరిస్థితి ఉంటే మన వాళ్ళు దాన్ని అందుకనే ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం 20 ట్రస్ట్ రేపు హైదరాబాద్లో 12, 13, 14 తారీఖులలో చేనేత ఎక్స్పో పెట్టింది. మన సహకార సంఘాల నుంచి, మన వృత్తి చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక 45 స్టాళ్ళు ఏర్పాటు చేసి అక్కడ మనం వెళ్తున్నాం. మనకు సంబంధించిన హైదరాబాద్ వాళ్ళు ఉంటే మన చుట్టాలు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన పిల్లలు సాఫ్ట్వేర్ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి మీరంతా చెప్పండి, పద్మశాలి భవన్ నారాయణ రమ్మని చెప్పండి. మన వృత్తిని, మన చేనేతకి కనీసంగా మనం డెవలప్మెంట్ చేసిన వాళ్ళు అవుతాం. ఎక్కువ విషయం సరే, ఇప్పుడు యువకులు తక్కువ ఉన్నారు, యువకులు మహిళలు అక్కలు కొంతమంది ఎక్కువ రావాలి. ఇంకొక గతంలో నాకు రిక్వెస్ట్ అంటే అందరికి సరే, ఎవరు కూడా గతంలో కూడా ఓడిపోవడానికి కారణం అందరూ తెలుసు. రాష్ట్రం ప్రభాకరన్ ఓడిపోవడానికి కారణం మనకున్న కొట్లాడలు కుమ్మలాటలే ఆ పరిస్థితి తీసుకొచ్చింది. కాస్త ఈసారి మనందరం కలిసి పనిచేసిన వారికి అన్నని గెలిపించుకోగలిగినాం. నేనేంటంటే మిగతా అడ్డుమైన వర్గాలు ఎవరైనా ఉన్నా కూడా అందరూ పిలుచుకొని ఒకసారి బుజ్జగిస్తాం, స్టెప్ తిరుగుతాం, ఐక్యమైతాం. కావాల్సిన మనకు ఐక్యత, ఇంకో గుంపు ఉండదు, అందరం కలిసి ఒక గుంపు ఉందాం, కొట్లాడుకుందాం. ఇప్పుడు అన్నట్టు విషయాలు కూడా ప్రభాకరన్ దగ్గర ఇష్యూ తీసుకోపోండి. ఇంకా లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చాలా ఉంటుంది. పైన విశ్వాసం కాబట్టి మనం సంఘం చూసుకుంటుంది. ఫస్ట్ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ అందరం కలిసి మేము కూడా వస్తాం. కావాలంటే మేము కూడా రిప్రజెంటేషన్ అందరూ మీరు వెళ్తున్నాం, మేము కూడా వస్తాం. ముందుకెళ్తాం, అన్నం కూడా తీసుకొని పోదాం. ఇంకా ఎవరైనా కలిసికట్టుగా ముందుకెళ్ళాలనేది ప్రత్యేకంగా విజ్ఞప్తి. జై మార్కండే, జై పద్మశాలి. థ్యాంక్ యూ అన్న. మీరు అన్న విషయము మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నామన్నా. మన ఎలక్షన్స్ అప్పుడు చింతాబాబు గారితో కూర్చున్నాం. ఒక రూపంలో మేము కూర్చున్నాం, ఒక రూపంలో వాళ్ళు కూర్చున్నారు. అన్న ఇది మంచి ఛాన్స్ అన్న, కలపండి అంటే ఆయన అన్న ఒకే ఒక మాట, ఎలక్షన్స్ అయ్యాక చూద్దామని అన్నారు. ఎలక్షన్స్ అయ్యాక 6 నెలలు అయితే ఇంతవరకు తను మాట్లాడట్లేదు. అది ఏదైనా కలపాలి, ఎంత చేయాలనుకుంటే అన్నది పెద్ద మీరు నిర్ణయం తీసుకొని దాన్ని కలపండి.
ఈ రాజకీయ నాయకులు అంటే మా ఎమ్మెల్యే గారు కలుపుతారన్న నమ్మకం మాకు లేదన్నా. ఎందుకంటే చాలా సార్లు తనతో మాట్లాడుతూ వచ్చాము. సో అన్న రేపత్రశాలి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కిషన్ గారికి, సభ్యులకు, మహిళా అధ్యక్షులకు, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మున్నన్న గారికి, సామన్న గారికి, కావలి భాస్కర్ గారికి, అంబటి శ్రీనివాస్ గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన సంగారెడ్డి పద్మశాలి సంఘం కమిటీ ఏర్పాటు చేసుకున్నందుకు మనకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇంతకుముందున్న నాగం మల్లేశ్వరం గారు కూడా మనతో పనిచేసిన మనం కూడా అదేవిధంగా అన్నట్టు మేము కూడా నేను నిరంతర అధ్యక్షుడిని యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం ఉంది మనది సత్రం. దానికి నేను నూతనంగా 3 months కింద నేను అధ్యక్షుడిని ఎన్నికైనా. మీకు మేము ఆగస్టులో మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. 58 రూమ్లు కడుతున్నాము. ఎవరైనా ఒకవేళ డొనేషన్ రూమ్ ఖాతాలు కానీ లేకపోతే ఈ సంఘం తరఫున అందరు కలిసి కానీ ఇట్లా డొనేషన్ చేసుకొని మీ సంఘం పేరు మీద కూడా కట్టవచ్చు. అదేవిధంగా అన్నదానానికి కానీ 25,000, 50,000, ₹1,00,000 కూడా ఉన్నది. మీరు ఏ సత్రానికైనా కూడా మీరు పోవచ్చు. మాకు ఫోన్ చేస్తే నాకే కానీ సామాన్యంగా కానీ ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ చేసినా సరే ఎవరికైనా మన ఫోన్ చేస్తే వాళ్ళు మాకన్నా చేస్తారు. మేము ఏమైనా చేసి మేము అక్కడ అంటే 3-4 days ముందు చెప్పాలి. లేకపోతే ఇవ్వాలని చెప్పి అక్కడ పోయి కొంతమంది చాలా మంది ఏం చేశారంటే అక్కడ బోర్డు మీద పేరు చూసి అది సుదర్శనం ఉన్నాయి దాన్ని ఫోన్ చేశారు. వాళ్ళ ఫుడ్ ఉంటుంది, మనం వాళ్ళకి ఇప్పించాలంటే చాలా కష్టమవుతుంది. ఏదో ఒక రకంగా చేసి ఇప్పిస్తాం కానీ కష్టమవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మన సంఘాన్ని ఈ సంఘాన్ని ప్రతిష్టంగా చేయాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న వీళ్ళు అన్నీ వస్తుంటాయి. మనం ముందు నేర్చుకోవడం అనుకో ఎదురు అవకాశం ఉందని ఆ అవకాశం చేయకుండా మనం ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ నేను కూడా హైదరాబాద్లో నేను 2000 గదా నా కబ్జాలో ఉంది. దానికి ఇప్పటి వరకు 6-7 సంవత్సరాలు అన్నట్టు 6-7 సంవత్సరాల సార్ నేనే దానికి కోర్టుకు కానీ దాని కానీ తిరుగుతున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ అవన్నీ తిరుగుతున్నాం. కోర్టు ఖచ్చితంగా అన్నీ అయిపోతున్నాయి. దాన్ని నేను కూడా ఇప్పుడు అంటే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అది పోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మేము కూడా ఈ సంఘం పడల కోసమే మనం ఈ పార్టీని వాడుకోవాలి. కాబట్టి ఆ పార్టీలో మేము కూడా జాయిన్ అయ్యి దాన్ని ఇప్పుడు ట్రై చేస్తున్నాం. నాతోటి నేను కూడా ట్రై చేస్తున్నాం. ఒకవేళ నాతో కానప్పుడు మున్నతో కూడా సపోర్ట్ చేసుకుంటాం. అది చూపెడతా జాగా ఎందుకంటే చాలా మంచి సిటీలో ఉంది. దాని పక్కకే నా 400 గదాల జాగా ఉంది. ఆ సర్వే నెంబర్లో నేను కనిపించాను. కాబట్టి దానికి మనం అన్న కూడా చెప్తున్నా నేను శాశ్వత ఈ అక్కడ మార్కెట్ టెంపుల్ చిన్న ఫంక్షన్ హాల్ ఇట్లా కట్టాలని మాకు బాగుంది. అది దాని పక్కకే మేజర్ సంఘం ఉంది. దాన్ని కూడా అప్పుడు మనం సపోర్ట్ చేసి తీసుకున్నాం. ఇది కొంచెం దీన్ని కబ్జా పెట్టుకున్నాక తర్వాత వచ్చేవాళ్ళ రేట్ ఎక్కువైపోయింది. అందరూ దాన్ని వాడుతున్నారు కాబట్టి దానికి ప్రాబ్లం అయింది. మీరందరూ మీరు కూడా చెప్పాలి మీకు చూపిస్తా దాకా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే దాన్ని మనం చేయాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈనాటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమ గౌరవ అధ్యక్షులు కోప్పట వెంకట హరికిషన్ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళీ అన్న గారికి, మాచల రామచంద్రన్న గారికి, అఖిల భారత సంఘం అధ్యక్షులు కన్నాగ స్వామి గారికి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కత్తుల సుదర్శన్ గారికి, జాతీయ యువజన సంఘం ఇన్ఛార్జ్ అవ్వారి భాస్కర్ గారికి, అదేవిధంగా డాక్టర్స్ విభాగం సోమ చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా తెలంగాణ డాక్టర్స్ విభాగం అధ్యక్షుల గారికి, ముంబై అధ్యక్షుల గారికి, అదేవిధంగా ఈరోజు నూతనంగా మహిళా సంఘం
నాయకురాలు ఎన్నుకోబడిన మంజులత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క కుల బాంధవులందరికీ జై మార్కండేయ. ఇప్పటివరకు మన పెద్దలు చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. రాజకీయంలో మనం ఎదిగితేనే మనకు కావాల్సిన వాటాలు మనం సాధించుకోగలుగుతామని చెప్పి. ఇక్కడ నేను అధ్యక్షుడిని అయిన తర్వాత అంతకుముందు సంఘానికి అనుబంధం అనుకుంటే సంగారెడ్డి జిల్లా నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఉత్సాహవంతమైన యువకులను చూశాను. ఒక సరూర్ నగర్ సభకి ఇక్కడ నుంచి దాదాపుగా యువకులందరూ కలిసి ఒక 3 బస్సులు తీసుకొని అన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా మాకా మల్లేష్ గారి ఆధ్వర్యంలో సరూర్ నగర్ శంకరారావు సభకి, రాజకీయ సభకి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అదేవిధంగా నేను అధ్యక్షుడైన తర్వాత కూడా యువజన సంఘాన్ని బలపరచాలనే ఉద్దేశంతో హరికిషన్ అన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున యువకులందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ముందుకు రాలేకపోతారో నాకు అర్థమవుతలేదు. కానీ మన దగ్గర ఉన్న ఒక సమస్య, ఒకటి ఎదుగుతుంటే ఒకరిని పట్టి లాగడం అనే సమస్యని ఇది మన మైండ్లో నుంచి తీసేసేయాలి. ఏది చేసినా మనం కులం కోసం చేస్తున్నాం, మన వాళ్ళ కోసం చేస్తున్నాం అన్న భావన మనం అలవర్చుకుంటేనే రేపు పొద్దుగాల ఎలక్షన్స్ వచ్చినా మనం కలిసి పని చేసుకొని మన వాళ్ళని గెలిపించుకొని మనకు కావాల్సిన హక్కులు వాటా సాధించగలుగుతాం. త్వరలో జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్లలో తప్పకుండా ఎవరెవరైతే మీరు నిల్చోవాలని అనుకుంటున్నారో, పోటీ పడాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే అన్నగారికి కొంచెం రిపోర్ట్ ఇవ్వండి. మీకు శిక్షణ తరగతులు కూడా త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ సంఘం నుంచి అది త్వరలోనే నిర్వర్తిస్తాం. ఎలక్షన్స్కి ముందు ఆసక్తి గల వారందరూ యువకులు ముందుకు రావాలి. ముందుగా యువకులు ముందుకు వస్తేనే ఈ వ్యవస్థ సంఘాలు అనేవి నిర్వీర్యం కాకుండా కాపాడబడతాయి. పెద్ద మనుషులు ఉన్నారు, ఓపిక ఉన్నంత వరకు చేస్తారు. ఎంతవరకు చేస్తారు? వాళ్ళకి శక్తి ఆ దేవుడు సహకరించినంత వరకు వాళ్ళ ఆరోగ్యం ఉన్న రోజులే చేస్తారు. మరి తర్వాత ఈ వ్యవస్థ కాపాడబడాలంటే ఈ బాధ్యత ఎవరిది? కాబట్టి యువకుల మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. మీరు దయచేసి యువకులు కలుపుకోలుగా ఉండి మన హక్కుల కోసం, మన వాటా కోసం మనం చూడాలని చెప్పినట్టు. కాబట్టి మీ అందరికీ విన్నవించుకున్నది ఒకటే, కలిసికట్టుగా ఉంటాం. మనం కలిసికట్టుగా మనకు కావాల్సింది సాధించుకుందాం. ఒక సమాజం పేరు చెప్పుకొని మనం మన వాళ్ళకి ఏం చేయలేకపోతే కూడా మనకు ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. దాన్ని మనం రూపు మాపి సాధ్యమైనంత వరకు సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్క పద్మశాలి గుర్తుబిడ్డకి మనం సేవ చేద్దామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఈ జిల్లా వాస్తవ్యున్నే. అల్లాదుర్గం మండలంలో ఒకనాడు మా తాత ఊరిసి పెట్టుకొని ఉపాధి లేక కార్వానికి బతుకుల కోసం వచ్చిండే. తర్వాత మా నాన్న కూడా అక్కడనే కార్వాన్లో మగ్గాలు ఉంటుండే, ఆ మగ్గాలు నేసి తర్వాత మమ్మల్ని పెంచి పెద్దగా చేసి ఇప్పుడు మేము కుల వృత్తిలో లేకపోయినా వేరే వేరే వృత్తులలో మేము ఉండి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మన కుల వృత్తి ఎవరిని చేయమని చెప్పట్లేదు, కానీ కుల వృత్తితో నుండి దాంతో అనుసంధానం ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత భాస్కర్ అన్న చెప్పినట్టు కనుమరుగైపోతున్నది మన చరిత్ర. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కొంచెం అప్డేట్ అయ్యి మన వ్యవస్థని మనమే కాపాడుకోవాలి. కాబట్టి మీరందరూ ఇట్లాంటి విషయాలపైన దృష్టి సారించి ముందుకు రావాలని చెప్పి సంఘ బలోపేతానికి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఒక భవనం ఏర్పాటు కోసం అని చెప్పి కూడా చెప్పారు. ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు కూడా మీకు మళ్ళీ ఒకసారి వచ్చినట్టుందన్న నా దృష్టిలో ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చింతప్రభాకర్ అన్న నిల్చున్నప్పుడు మేము బాగా వచ్చి వర్క్ చేసుకుంటాం. సో అది కూడా ఉంది. కాబట్టి దాన్ని మీరు చెప్పినట్టు మంత్రి గారి దృష్టి తీసి అన్న మన అధ్యక్షులు డైనమిక్ లీడర్ పుల్లన్న గారి ఆధ్వర్యంలో తప్పకుండా మా సహకారం కూడా ఇస్తూ దీన్ని సాధిస్తున్నామని తెలియజేస్తూ ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండేయ. తెలంగాణ ఆల్ ఇండియా వైద్య విభాగం ప్రెసిడెంట్ చంద్రశేఖర్ సార్. జై మార్కండేయ, జై పరమేశ్వర్. ఈరోజు ఇక్కడ పెద్దలు పదిగడ స్వామి గారికి, అదేవిధంగా మరో ముఖ్యం అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు పుల్లన్న గారికి, అదేవిధంగా రామచంద్రన్న గారికి, అంబటి శ్రీనివాస గారికి, తెల్ల సుదర్శన గారికి, భాస్కర్ గారికి, కృష్ణమూర్తి గారికి, సుధాకర్, మా యొక్క ప్రాంత మంత్రుల మేడం గారికి, పేరు పేరున స్టేజ్ ఉన్న అందరికీ, మరి ఇక్కడికి వచ్చిన పద్మశాల బాంధవులందరికీ నమస్కారం. మనకందరికీ ఈరోజు జిల్లా ప్రాంతంలో ఉన్న మన పద్మశాలి బాంధవులందరికీ కూడా ఈరోజు శుభదినం. ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంటే చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. అందులో అధ్యక్షుడిగా మిత్రుడు, అదే మా యొక్క డాక్టర్ విభాగం చెందినటువంటి
వెంకట హరికిషన్ గారు కావడం చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి వారికి ఒక్కసారి చప్పటితో మనం వైద్య వృత్తి చెంది వైద్య వృత్తిలో రాణిస్తూ ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ అదొక్కటే కాకుండా మా కులం బాంధవులకు కూడా సేవ చేయాలి, మన కులానికి కూడా ఏమైనా సేవ చేయాలని ముందుకు వచ్చి తన క్లినిక్ను తన ప్రాక్టీస్ను వదులుకొని ఈ సేవలో వచ్చినందుకు ముందుగా ఆయనకు మా వైద్య విభాగం తరఫు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందిస్తున్నాం. డాక్టర్గా హైదరాబాద్లో ఉంటూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులుగా చేశాను. 5 ఏళ్ళు మీ అందరూ తెలుసు. అప్పుడు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 ప్రాంతాలు ఉండేవి. అప్పుడు కూడా మేము జిల్లా మొత్తం పర్యటిస్తూ మన కమిటీ సంగారెడ్డిలో కూడా కమిటీ వేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ప్రోగ్రాం చేశాం. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న సమాన్ కేటాయిస్తూ ముందుకు వచ్చినట్టు వెంకట హరికిషన్ గారికి నేను కోరేది ఏంటంటే ఈ సంగారెడ్డి జిల్లాలో కూడా మన యొక్క పద్మశాలి కమిటీలను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ప్రాంతాలు అంటే తాలూకు స్థాయి వరకు కూడా కమిటీలను గట్టిగా చేయండి. ఎందుకంటే గతంలో చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాం. కొన్ని అనివార్య కారణాలు జిల్లా పెద్దగా ఉండడం వల్ల అక్కడి వాళ్ళు కొంతమంది సహకరించకపోవడం వల్ల కమిటీ మొత్తం చేయలేకపోయాం. కానీ వచ్చే ఎలక్షన్లలో మన వాళ్ళు గెలవాలని ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టు మురళీకన్న గారు చెప్పినట్టుగా మన వాళ్ళు గెలవాలంటే కమిటీలు ఉండాలి. చిన్న అంటే గ్రామ స్థాయి నుంచి పద్మశాలి కమిటీలు కనుక ఉంటే మన వాళ్ళు ఎక్కడ ఉన్నా మనకు యూనిట్ అనేది వస్తుంది కాబట్టి ఐక్యమత్యం వస్తుంది. రాజకీయం కూడా మనం అన్ని విధాలు బాగున్నాం. గతంలో మన పెద్దలు నాన్నలు ఆర్థికంగా వెనుకబడి ఉంది, పూటకు గతి లేనట్టుగా ఉన్న కాలం నుంచి ఇప్పుడు మనం హాయిగా ఉండే స్టేజ్కి వచ్చాం. అందరూ కూడా వృత్తి ఉన్నారు, వ్యాపారం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి. మనం ఆర్థికంగా కొద్దిగా సెటిల్ అయ్యాం పద్మశాలిలో. కానీ రాజకీయంగా ఎదగలేదు. రాజకీయంగా మనకు ఓట్లు రావాలి అంటే ఐక్యమత్యం అనేది అవసరం. కాబట్టి ఫ్యూచర్లో రాజకీయంగా ఎదగాలంటే ఈ కమిటీలు కూడా ఉండాలని ఇప్పుడు ఎన్నికైనటువంటి డాక్టర్ హరికిషన్ గారికి నేను వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు గారు బండరాన్న గారికి ఆయన కూడా నాకు మిత్రుడే, మా ప్రాంతం ఆయన్నే. కాబట్టి మళ్ళీ ఆయనకు పెద్ద రాజకీయ అండ ఉంది, పెద్ద మనిషి ఆయన అండలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా మన పద్మశాలి సమాజానికి గౌరవ అధ్యక్షుడు ఉంటూ ఇక్కడ ప్రాంతంలో కమిటీలు వేస్తూ ఈ ప్రాంతంలో మన పద్మశాలిని చైతన్యవంతులు చేయడానికి తన కృషి కూడా తెలిపాలి. అదేవిధంగా ఆయన కూడా మా యొక్క వైద్య విభాగం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కమిటీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా వైద్య విభాగం నుంచి పుండరీకమన్న గారు ఇక పుండరీక మీద ఆయన జరగాలి. అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, సంగారెడ్డి ప్రాపర్టీస్ ఉంటాయి, హైదరాబాద్ లో ఉన్నాయో మాకు తెలియదు. పుండరీకమన్న గారికి కూడా కోశాధికారి కదా, కోశాధికారి కాబట్టి ప్రాపర్టీ ఉండాల్సిందే. ఆయన కూడా మా యొక్క వైద్య విభాగం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధాన కార్యదర్శి అశోక్ గురు ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికై ఆయన ఒక ప్రధాన కార్యదర్శి అంటే చాలా పెద్ద కార్యక్రమం, ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ కార్యక్రమం ఉంటుంది మీకు. సో యూఆర్ ఎలిజిబుల్, మీకు ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సంఘ పటిష్టతకు పాటుపడాలని కోరుతూ మా వైద్య విభాగం తరఫున అశోక్ గారికి కూడా ధన్యవాదాలు. మొత్తం మీద జిల్లా కమిటీలో మన జైనవాద వాళ్ళే డామినేట్ చేస్తున్నట్టున్నారు. మహిళలు మా సంఘం అధ్యక్షురాలుగా మంత్రుల మేడం ఆమె చిన్నదంగా చాలా సేవా దృక్పథంతో ఉన్న ఆమె ఎన్నో కళ అంటే మనకు వాళ్ళ బిడ్డలు వాళ్ళు కూడా స్టేజ్ మీద డాన్సర్స్, వాళ్ళ బిడ్డలకు కూడా వేషాలు వేసి ఒక మామూలు కళ అంటే దానికి ఏమన్నా కళాకారులు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆమె మేకప్ చేయడంలో కానీ సంఘ సేవలో కానీ మా దగ్గర జైరాబాద్ మహిళా అధ్యక్షురాలు చేసింది. ఆమె కూడా జైరాబాద్ మహిళా సంఘంలో చాలా ఐక్యమత్యం తీసుకొచ్చి బతుకమ్మ ప్రోగ్రామ్స్ చాలా బ్రహ్మాండంగా చేసింది, ఉగాది ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా చేసింది. కాబట్టి అదేవిధంగా జైరాబాద్లో మీరు మేడం ఎలా చేశారో జిల్లాలో కూడా అలాగే చేయండి. కాబట్టి మీకు కూడా మా వైద్య విభాగం తరఫున అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఇక సమయం చాలా ఎక్కువ, ఇంకా చాలా మాట్లాడాలి, పెద్దలు మాట్లాడేది ఉంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ. జై మార్కండేయ, జై జై మార్కండేయ. సభాధ్యక్షులు ఉప్పరి వెంకట హరికృష్ణ గారు మరియు వేదిక ఎదురైనటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కొండగడ్డ స్వామి గారు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి గారు మరియు
కత్తల సురేష్ అన్న గారు, నవారి భాస్కర్ అన్న గారు, సుధాకర్ గారు, డాక్టర్స్ విభాగం ఎంబీబీఎస్ యూబీఎస్ అధ్యక్షుడు, యువజన విభాగం అధ్యక్షులు అమర్ శ్రీనివాస్ గారు, మరి ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి హరిహర కిషన్ గారు, బొగ్గ్యాల పండరి గారు, నక్క నాగోల్ గారు, తాటికొండ అశోక్ గారు, పోల పుండరీకం గారు, మరియు మహిళా విభాగం నుంచి గంజి మంజులత గారు, వీరికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం తరఫున అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కార్యక్రమాల్లో చురుకుగా ఉంటూ తెలంగాణ ప్రాంత సంఘంలో కూడా తనదైనటువంటి శైలిలో మరి కిషన్ గారు వారి పాత్రను పోషిస్తూ వారి వెన్నంటి ఉన్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి సంగారెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అతిరథ మహారథులు వీరంతా కూడా నియమ నిబద్ధతతో సంగారెడ్డి జిల్లా పటిష్టత కోసం మరి సంగారెడ్డి జిల్లా యొక్క పునర్నిర్మాణం కోసం జిల్లా పునర్నిర్మాణం కోసం ముందుకు వచ్చి మరి ఈరోజు ఈ కమిటీని కాలపరిమితి పూర్తయిన తదుపరి మరి కొత్తగా కమిటీని వేసుకునే కార్యక్రమంలో జనరల్ బాడీలో ఎన్నికైనటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో ఎలాగైతే మీరు తెలంగాణ ప్రాంత సంఘానికి నిబద్ధతో మాకు గత కొంతకాలంగా సహకరించి పనిచేస్తూ వచ్చారో అలాగే ఈ జిల్లాలో కూడా ఉన్నటువంటి చిన్న చిన్నగా సమస్యలు ప్రతి జిల్లాలో ఉంటాయి. వాటిని పూర్తిగా సమసిపోయేలాగా మరి దీనికి సంబంధించినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ మరి గత 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు స్వామి గారు యంగ్ డైనమిక్ లీడర్ తెలంగాణ పద్మశాలి సంఘ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక యువకుడు డైనమిక్ లీడర్ మరి ఈరోజు సంఘానికి వచ్చారు. మన భాగ్యంగా వారు మనకు దక్కారంటే అది మురళీధర రూపంలో దక్కారు మనకి. వీరి యొక్క సేవలు కానీ వారి యొక్క పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని కానీ వారికి ఉన్నటువంటి పలుకుబడిని కానీ రాజకీయంగా సక్రమమైన మార్గంలో జిల్లా సంఘాలకి ఇంకా వాడుకుంటే హరికిషన్ గారు ఇందాక చెప్పినటువంటి ల్యాండ్ కానీ అభివృద్ధి కానీ అవన్నీ చాలా చిన్న విషయాలు. సో మరి వాటిని అందుకోవాలంటే మనం ఏం చేయాలి? కమిటీ వేసుకున్నాము, ఒక జిల్లా కమిటీ ఏర్పడింది, మనకి ఇది రావాలి అది రావాలి అనేది కాకుండా నా సూచనగా మీకు చెప్పేది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి నుంచి కూడా పూర్తిగా పటిష్టమైనటువంటి కమిటీల నిర్మాణం చేయండి. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా కమిటీల నిర్మాణం చేయండి. ఎక్కడైతే కమిటీలు లేవో కూడా కమిటీలు పూర్తి స్థాయిలో వేయండి. ఏ కమిటీ వేసినప్పటికీ కుల సంఘాలలో ఒక ఇంటికి పెద్దగా తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనోడు ఏ విధంగా అయితే ఒక వంశ చరిత్ర ఉంటుందో అలాంటి చరిత్ర కలిగినటువంటి సంఘానికి అనుబంధంగా పోయినప్పుడే మరి నేను బలానా అని చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సంఘం పేరు చెప్పుకొని వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి చాలా మంది బయట పుట్టుకొస్తుంటారు. వాటిని అన్ని పక్కన పెట్టి సమైక్యంగా ముందుకు పోయి అఖిల భారత సంఘం తండ్రి అయితే మరి తెలంగాణ సంఘము కొడుకుగా మరి ఆ తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అన్ని కూడా ఒక మనవడి ఒక సిస్టంలో నడిచినప్పుడు వీటన్నిటిని అనుసంధానం చేసుకొని ముందుకు పోయినప్పుడు తెలంగాణలో నిజమైన మేధావి వర్గం ఏదైనా ఉందంటే అది పద్మశాలి మేధావి వర్గం అనే రాజకీయంగా కూడా గుర్తించి మరి రాజకీయాల్లో మన అభివృద్ధి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రైవేట్లో ఉన్నటువంటి సీట్లను మనం అందుకోనివ్వకపోవడానికి కారణం ఏంటంటే ఒక్కసారి కనుక పద్మశాలి సమాజం రాజకీయాలలో కనుక ఉన్నతమైన స్థానాలలోకి వస్తే ఇక ఎవరు కూడా రాజకీయాలలో ఆ పదవులలోకి వచ్చేటట్టు అవకాశం ఉండదు. అంత వేయగల సమాజం పద్మశాలి సమాజం. అందుకే మన సమాజాన్ని రాజకీయంగా ఎదుర్కొన్న అనగదొక్కి కింది స్థాయిలో ఉంచి మరి ఇలాంటి విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాల్లో మనందరినీ విడదీసి పాలిస్తున్నటువంటి విషయాన్ని కూడా గ్రహించి మరి మురళీధర గారు ఇందాక సజెస్ట్ చేసినట్టుగా యువత ఏదైతే ఉందో
మరి చేనేత మగ్గాలు పూర్తిగా మరి ఇప్పుడు వృత్తి అనేటటువంటిది అడగంటిపోతున్నటువంటి తరుణంలో మరి ఆకలి చావులు, ఉపాధి లేని చావులు మొన్ననే సిరిసిల్ల వెళ్ళి చూసినప్పుడు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పద్మశాలి సమాజం ఉంది అక్కడ. మరి మీరందరికీ కూడా చదువుకొని భవిష్యత్తులో ఉద్యోగాలు మరియు వేరేటటువంటి రంగాలలో ముందుకు పోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాలు కల్పించాలంటే రాజకీయంగా మనం ఎదగాలి. రాజకీయంగా ఎదగాలంటే ఐక్యత కావాలి. సో ఐక్యత కోసం ఈ జిల్లా సంఘమంతా కూడా పటిష్టంగా పనిచేసి మరి నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుల వారు వారి కార్యదక్షత ఉన్నటువంటి వ్యక్తి, సంఘం అంటే అర్ధరాత్రి ఫోన్ చేసిన అన్న అని చెప్పి నేను వస్తున్నాననేటటువంటి వ్యక్తి, మరి వారితో ఉన్నటువంటి పుండలికం గారు కానీ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా మరి అంత డైనమిక్ వర్క్ ఉన్నటువంటి వ్యక్తులు, వయసులో పెద్దవారైనా కానీ మరి యువకుల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఈ సంఘానికి దొరకడం అనేటటువంటిది మహద్భాగ్యంగా భావిస్తున్నాం మేము. మరి ఈ జిల్లా సంఘం మండల స్థాయి నుంచి కూడా అందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించి ఈ జిల్లాని ముందుకు తీసుకువెళ్తూ అక్కడగా ఉన్నటువంటి మన పద్మశాలి సమాజానికి సేవలు అందిస్తూ మరి మీరంతా కూడా ఐక్యంగా ముందుకు రావాలని, దానికి జిల్లా కమిటీ ప్రత్యేక కృషి చేయాలని, ఏబీపీఎస్ అండదండలు మరి టీబీపీఎస్ అండదండలు ఖచ్చితంగా ఈ జిల్లాకు వారికి వెన్నట్టు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ. చిన్న విన్నపమన్న, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, జోగిపేట్, ఇస్మాయిల్ ఖాన్పేట్, సదాశివపేట్, జైనాబాద్ సహకార సంఘాలు ఉండేవన్నా ఇప్పుడు అన్నీ మూతపడిపోయినాయి. ఎక్కడ కూడా సహకార సంఘం అంటూ లేదు. కార్మికులు ఇప్పుడు ఏం పని తోచక ఏం పని చేయలేదు. అది సుఖావస్థలో అసలు ఉందా లేదా ఉండే పరిస్థితిలో ఉందన్న. అక్కడ స్టాక్ కూడా బయట తెచ్చి అమ్ముతున్నారు. అక్కడ అది బయట మాట్లాడతారు. జై మార్కండేయ. నేటి సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘ ప్రమాణ స్వీకారానికి చేసి అధ్యక్షుడిగా మరి ఆసీనులైన ఉప్పరి వెంకట హరికిషన్ గారు, అలాగే వారి కార్యవర్గంలో చక్కటి కూర్పు చేసుకున్నారు ప్రెసిడెంట్, ఒక ప్రధాన కార్యదర్శి. అయితే ఇక్కడ మంచి ఒక పంచపాండవులాగా తయారయ్యారు. ఎక్కడికి పోయినా కూడా మరి అన్ని విజయాలు మనకే వచ్చేలాగా మంచి బ్యాలెన్స్ చేసినారు. దానికి అతిథిగా చేసిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షులు, అలాగే గ్రేటర్ అధ్యక్షులు, అలాగే ఆల్ ఇండియా యూత్ ఇన్ఛార్జ్ అండ్ మీడియా విభాగం అధ్యక్షులు కూడా, అలాగే వైద్య విభాగం తెలంగాణ అధ్యక్షులు, బాంబే ఆంధ్ర మహాసభ అధ్యక్షులు, మహిళా మని ఇప్పటివరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు, ఇటు వెళ్తే అమ్మర్ శ్రీనివాస్ గారు తెలంగాణ యూత్, మరి అలాగే వారి ప్రెసిడెంట్ గారు, మరి ఒక సంగారెడ్డి వ్యవస్థ ఆల్ ఇండియా డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సోమా చంద్రశేఖర్ గారు, ఆశీర్లైనటువంటి ఇంతకుముందు ఈ సంఘంలో ఉండి ఎంతో ఇప్పుడు మరి ఉంటూ ఈ వ్యవస్థ నడిపేవాళ్ళు, మహిళామణులు, మరి యువకులు అందరికీ నా నమస్కారం. మన వాళ్ళు ఇంచుమించు ముఖ్యమైన విషయాలు అన్నీ కవర్ చేశారు. ఇక ల్యాండ్ విషయానికి వస్తే ఇక్కడి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ అనే మా మేనబావ కొడుకే ఆయన. బి చంద్రశేఖర్ అవసరం అనుకుంటే నేను ఫోన్ చేసి మీకు లింక్ అప్ ఇస్తాను, లేదు లైన్లో ఉందంటే 2 అడుగులు వచ్చి కూడా వ్యవస్థను చక్కబెడతాను, ఇబ్బంది లేదు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ చూసుకుంటారు. యాక్చువల్గా రెవెన్యూ మ్యాటరే కాబట్టి అది సర్ది పెట్టడానికి పెద్ద ఇబ్బంది కాదు. మన మినిస్టర్, మన ఎమ్మెల్యే గారు సరిగ్గా సహకరిస్తారంటే ఎవరిని నిందించాల్సిన పని లేదు. మనం సక్రమైన మార్గాన్ని వెళ్దాము. తదుపరి అందరూ మనల్ని అనుసరిస్తూ మరి మన వెంటనే వస్తారు. ఇది నా స్వ అనుభవము. నేను గత 30 సంవత్సరాల నుంచి, అంటే 1-2 సంవత్సరాలు తక్కువనేమో, 96-97 నుంచి పూర్తి స్థాయిలో సంఘంలో ఉన్నాను. 2007 నుంచి నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంకా ఇంటికి పోయి పడుకుంటాను,
ఫోన్ చేసి లగేజ్ మీన్స్ మధ్యాహ్న భోజనం క్యారియర్ తీసుకొని భవన్కి వస్తాను. అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తే మనసు పెడితే తప్పకుండా ఏ పనైనా లక్ష్యాన్ని చేరుకుంటాము. మరి మీరు అందరు చేస్తలేరని కాదు, ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, సమయం కేటాయించి మనసు పెట్టి పని చేస్తే అది మనకు సక్సెస్ అవుతుంది. ఇది మీ జీవితాలలో కూడా అనేక సంఘటనలు గుర్తు చేసుకుంటే అంటే రీల్ తిప్పుకుంటే ఎస్ 10 साल पहले हमने ऐसा किया था సక్సెస్ అనేది మీకు గుర్తొస్తుంది. అయితే ఏదైనా అంతే, మేము అఖిల భారత పద్మశాలి సంఘంలో మరి అనేక ప్రాంతాలు రాష్ట్రాలు తిరుగుతూ మన వాళ్ళని పడుకున్న వాళ్ళని లేపి కూర్చోబెట్టి నడిపించడం, నడిచే వాళ్ళని పరిగెత్తియడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అటు ఢిల్లీ నుంచి ఇటు కలకత్తా గోవా వరకు కమిటీలు వేసినాము. ఈ మధ్యకాలంలోనే గుర్గాం హర్యానాలో కూడా కమిటీ వేయడం జరిగింది. అనేక విషయాలు రేపు గోవాలో వేయబోతున్నాము. అయితే 1, 2 కాదు, నిరంతరం పూర్తి స్థాయిలో పడుకున్నా లేచినా కలవట పద్మశాలి సంఘం సంబంధించిన కలవడుతుంది కదా, వేరే నా పర్సనల్ ఏమి నాకు గుర్తుకు రాదు. అంటే నిమగ్నమై ఉండి పని చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆ ఆలోచన పాజిటివ్ మెథడ్లో పాజిటివ్ వేలో వెళ్తే మనం తప్పకుండా సక్సెస్ అవుతాము. మరి ల్యాండే కాదు, మన మండల స్థాయిలో మన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఆ కుటుంబాలన్నీ మన సంఘాలకి లింకప్ అయి ఉన్నాయా, లింకప్ అయి లేకపోతే లింక్ చేయాలి. అది మన మొదటి బాధ్యత. మీ కుటుంబంలో ఎవరున్నారు? 2 బాబులు ఉన్నారు, ఒక ఆయన హైదరాబాద్ ఉన్నాడు, లేదా ఒక ఆయన అమెరికా, ఒక ఆయన లోకల్ ఉన్నాడు. ఆయనని యూత్లకు తీసుకుంటావా, కమిటీలకు తీసుకుంటావా, ఆయనని లింకప్ ఇవ్వాలి. ఎట్లనైతే పిల్లలని మనం శనివారం నాడు గుడికి తీసుకుపోతాం అట్లా సంఘాన్ని కూడా తీసుకురావాలి. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? మరి మనకు విరుద్ధమైన కొన్ని కంపెనీలు ఉన్నాయి. కంపెనీ మీన్స్ కొంతమంది వేరే రిలీజియన్ వాళ్ళు తీసుకెళ్తారు, చిన్న టోపీ పెడతారు, తీసుకుపోతారు, నా బేట ఐసా చూపు ఐసా కరో అని చెప్తారు. మరి మనకు కూడా ఏదైనా చెప్పాలి వాళ్ళకి. నాకు 3.5 సంవత్సరాల మనవరాలు ఉన్నది, ఆమె నువ్వు ఏ శ్లోకం అడిగి చెప్తుంది. 2 ఏళ్ల మావాడు ఉన్నాడు, వాడు ఏంటిది మన హనుమాన్ చాలీసా చదువుతాడు. అయితే నేర్పితే వస్తుంది. ఈ బొట్లేమి పెట్టుకుంటావు అంటే ఇది అంజనేయంది, ఇది రాముంది అని చెప్తా. ఓహో అట్లయితే నేను కూడా పెట్టుకుంటా, నాకు కూడా పెట్టాలని వస్తాను. పూజ చేసుకుంటుంటే నువ్వు ఇన్ని బొట్లు ఎందుకు పెట్టుకుంటావు తాత? అరే ఇది చేసేదిరా, ఇది చేసేది. ఓహో అయితే నాకు కూడా పెట్టు. అయితే మనం నేర్పుతుంటే వస్తారు. మన పిల్లలు యువకులు అయ్యారు, డిగ్రీ చేసారు, పీజీ అయిపోయింది, ఉద్యోగం చేస్తారు. బెటా మనం పోయేసి అంతా ఇందాక తీసుకొచ్చి మనం పరిచయం చేయాలి. ఏదైనా కమిటీలో వాళ్ళని ఇండక్ట్ చేయాలి. చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా మన లైన్లోకి వస్తారు. ఈ మధ్య కాలంలోనే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నాపా, నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దుబాయ్లో కూడా మేము మీటింగ్ పెట్టొచ్చినాం. లాస్ట్ ఇయర్ మార్చ్ 25 నుంచి 30 వరకు, 28 వరకు, ఫిబ్రవరి 25 నుంచి 1 వరకు దుబాయ్లో ఉన్నాం మేము. వారి ఆధ్వర్యంలో నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళి దుబాయ్లో మాట్లాడడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రిలిమ్స్ రాసి రిజల్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు పేపర్ తీసుకొని మా దగ్గరికి వస్తే మేము అకామిడేషన్ ఇస్తాం, వాళ్ళకి భోజనం ఇస్తాం, వాళ్ళకి మంచి చెడ్డ బుక్స్ లాంటి అన్ని సమకూర్చి ఈరోజు మా సెల్ ఫోన్లలో నోటిఫికేషన్ కూడా అవర్ భాస్కర్ గారు పబ్లిక్ చేశారు. రేపు పేపర్లు వస్తుంది. మన ఏరియాలో ఎవరైనా పిల్లలు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాకు అప్పచెప్పండి. మేము వారి బాగోగులు చూసుకొని వాళ్ళని ఇంకా ఒక ప్రయోజకుల్ని చేర్చే రీతిలో, అంటే మంచి ఐఏఎస్లతోటి వాళ్ళకి హౌ టు అటెండ్ ది ఇంటర్వ్యూ అనేది వాళ్ళు కోచింగ్ ఇస్తారు. అంటే మనం ఒక ఆఫీసర్ కావాలనుకొని ఒక ఆఫీసులోకి వెళ్తే ఏ రీతిలో మన డ్రెస్ సెటప్ ఉండాలి, ఏ రీతిలో మన క్రాప్ ఉండాలి, గుండీలు ఎన్ని పెట్టుకోవాలి, ఎట్లా ఉండి ఇంటర్వ్యూకి అటెండ్ కావాలనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అడుగు కూడా వాళ్ళు నేర్పుతారు. నేర్పితే ఆ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అట్రాక్షన్ ఉంది. కొన్ని ఉద్యోగాలు కొట్టేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇవన్నీ ట్రిక్స్ కావాలి. వినయ విధేయతలు ఉండి
మనం ఉద్యోగాలు సాధించుకోవాలి. మన కుటుంబాలలో మరి ఆర్థిక పరిపుష్టి మనం సమకూర్చుకొని మరి మన కుటుంబం తర్వాత మన వాడ, మన సంఘము, మన వ్యవస్థ మరి ఆ రీతిగా మీరు అందరూ కూడా అభివృద్ధి పదంలో నడవడానికి మరి మీరందరూ ప్రిపేర్ అవుతూ ఇతరులను కూడా సమాయత్తం చేసి ఈ సంఘ వ్యవస్థని పటిష్టం చేసి ఒక సంగారెడ్డి కాదు అనేక ఖాళీలు ఉన్నాయి, తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి, ఆల్ ఇండియాలో కూడా మాకా మల్లేసి ఉన్నాడు. ఆయన కొంచెం నారాజ్ అంటే మేనపిల్ల నన్ను పెళ్లి చేసుకొని అన్నది మళ్ళా కొత్త ఎందుకు బీటెక్ చదివిన చేసుకుంటా అంటుందని ఎట్లయితే మనం అనుకుంటామో మేనబావనేమో చదువుకోలేదు, అయినా నాకేముంది పైసలు ఉన్నాయనే ధోరణి బీటెక్ పిల్లల్ని చేసుకుందామా ఏం చేస్తాం, ఆమె భవిష్యత్తు చూసుకుంది. అయితే ప్రతి వ్యవస్థ కూడా అట్లనే ఉంటుంది కాబట్టి మనం తప్పు పట్టేది లేదు. అతన్ని తెలంగాణలో లేదు అంటే ఆల్ ఇండియాలో మేము చేర్చుకుంటాం, ఆయన సేవలు కూడా మేము తీసుకుంటాం. సంఘ వ్యవస్థలో ఎవ్వరు కూడా నాకు ఇది ఇవ్వలేదు అని మీరు డాక్టర్ హరికృష్ణ గారి మీద ఏమన్నా నారాజు ఉంటే ఇందులో ఉన్నవారు కూడా మురళి గారు కానీ రామచంద్ర గారు కానీ నన్ను కానీ సంప్రదిస్తే మీ శక్తి సామర్థ్యాలు ఏమున్నాయి, మీరు సమయం ఏమి ఇవ్వగలరు, దాన్ని పరీక్షించి మీకు కావలసిన పదవులు ఇవ్వడానికి అక్కడ అనేక ఖాళీలు పెట్టాం. మేము సమకూర్చి మిమ్మల్ని అకామిడేట్ చేస్తాం, ఇబ్బంది లేదు. కాకపోతే మీకు మీరు అప్రోచ్ అయినప్పుడు మీ సామర్థ్యం ఏందో మీకు తెలుసు. మీరు వారంలో 2 రోజులు ఇస్తారా, టైం 1 రోజు ఇస్తారా, ఇవ్వగలిగితే తప్పకుండా మేము పైకి లాక్కుంటాం. మీరు ఇప్పటికైనా ఏమి ఇబ్బంది లేదు. జిల్లా స్థాయి కంటే మీరు ఎదిగిన వాళ్ళు ఉంటే తెలంగాణకు రండి, ఆల్ ఇండియాకి రండి. మీకు అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లు కూడా మేము అక్కడ చేస్తాం. అఖిల భారత పద్మశాలి సంఘంలో కూడా లైఫ్ మెంబర్షిప్ ఇస్తున్నాము. కొత్త వాళ్ళైతే 11,200 ఇస్తే ఆల్ ఇండియా పద్మశాలి సంఘంలో లైఫ్ మెంబర్ జీవితకాలం మెంబర్ అవుతారు. అలాంటిది కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు అడావుల్లో సంగారెడ్డి వదిలిపెట్టి తెలంగాణ వదిలిపెట్టి ఆల్ ఇండియాకి రమ్మని నేను అనట్లేదు, కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది. నేషనల్ లెవెల్లో నేను మెంబర్ కావాలని అభిప్రాయం ఉన్నాను, మీరు రావచ్చు, మిమ్మల్ని అకామిడేట్ చేస్తాము. మరి మీరు ఈ యొక్క జిల్లా పద్మశాలి సంఘాన్ని పటిష్టం చేసి మరి ఈ యొక్క కమిటీకి మీ అండదండలు ఉంచి ఎల్లవేళ ఇంకా ఇక్కడ యూత్ కమిటీని ఏర్పాటు చేయలేదు, చేస్తామంటున్నారు. బహుశా యూత్ కమిటీ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ఈ ప్రమాణ స్వీకారానికి ఎప్పుడు వచ్చినట్టే మళ్ళీ వచ్చి ఆశీర్వదించి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. అమ్మగారు మహిళా కమిటీని కూడా ఆమె జిల్లా కమిటీ నిర్మాణం చేసుకోవాలి. అన్ని మండలాలకు వెళ్ళి అక్కడున్న గ్రామాన పొటెన్షియల్కి టైం ఇచ్చి ఆర్థికంగా వనరులు ఉన్నది కారు ఉండి సొంతంగా నడుపుతున్న మహిళలు ఉంటే ఆమె కమిటీలో తీసుకో, జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా తీసుకో. అట్లా 200 మందిని కార్యవర్గ సభ్యురాలుగా మీరు తీసుకోవచ్చు. అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ 25 మంది, కోర్ కమిటీ 10 మంది. 10 మంది ముందు వెళ్తారు, 20 మంది తర్వాత, మిగతా 200 మంది ఏడికి వస్తారు. 200 మందిని మీరు చేయగలిగితే మీకు పెద్ద ఎత్తున ఏరుగా అంబాలేసి నేను సన్మానం చేపిస్తాను. మీరు చేయండి పటిష్టంగా. యువజన సంఘాన్ని కూడా మీరు పటిష్టమైన కార్యవర్గం వేయాలి. అలాగే జిల్లా నుంచి కూడా చేనేత లేదు, ఇంకా ఏమేమి ఉన్నాయి, డాక్టర్ శివాగా ఉన్నది, ఆయన వచ్చి ఇలా ఉన్నాడు హరికిషన్ గారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ డాక్టర్ శివాగానికి జిల్లా అధ్యక్షులు పెట్టాలి. తదుపరి ఏమేమి ఖాళీలు ఉన్నాయో అన్నీ నింపుతూ పోవాలి. నింపుతూ పోయినప్పుడే అందరికి పదవులు వస్తాయి. అందరి సేవలు కూడా మనం వాడుకుంటే వ్యవస్థ మంచిగా 7 గుర్రాలు పరిగెత్తించినట్టుగా మరి సూర్య భగవానుడికి ఎట్లయితే ప్రత్యక్షమవుతాడో అట్లా లేవంగానే మన సంఘం బోర్డు పేపర్లలో ఏడ చూసినా కూడా మన సంగారెడ్డి పద్మశాలి సంఘం అనేది ఆ పేపర్లలో రావాలి. ఏదో ఒక కార్యక్రమం చేయండి, లేదా ఎవరితోడైనా గొడవ వాడండి, పోలీస్ స్టేషన్ వాడండి, ఈర్పాలు పట్టండి, అట్లనే పేపర్లు వస్తాం, అట్లా ధైర్యం వస్తుంది. ఏదో ఒకటి చేయండి, పేపర్లలో వాడండి. ఈ యొక్క సంఘ నిర్మాణానికి మన శక్తి సామర్థ్యాలు చూపిస్తూ మీరందరూ నిరంతరం సంఘాన్ని పర్యవేక్షిస్తూ ముందుకెళ్లాలని, ఈ కమిటీకి అండదండగా ఉండాలని కోరుతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి, జై మార్కండేయ. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పినట్టుగా వారు ఎవరిని నిద్రపోనియారు. 30 రోజులకు 30 రోజులకు ఏపీఎస్ ఆఫీస్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నారు. 30 రోజులకు 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 30 రోజులకు
మేము రోజు ఆబ్సెంట్ అయితే ఏమైందని ఫోన్ మాకు వస్తుంది. సో అలాంటి వ్యక్తి దొరకడము నిజంగా అందరికీ అదృష్టం. మరి అలాంటి వ్యక్తి ఉన్నప్పుడే మనం అందరం కూడా సంఘటితంగా ముందుకు పోవాలి. వారి సందేశాన్ని విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కొప్పై వెంకట హరిహర కిషన్ గారికి అధ్యక్షుడిగా నియమిస్తూ అధ్యక్షుల వారు పత్రాన్ని అందజేస్తున్నారు. జై మార్కండేయ. మొబైల్ కాదు అది. నక్క రాఘుల్ గారు ఏంటి మంచిగా మేడం శాల్వా తీసుకో ఒక్కసారి. మండలం విజయ్ కుమార్ గారు, రాము గారు సన్మాన కార్యక్రమంలో వారితో పాల్గొనడం మనది. సదాశివపేట మండలం అధ్యక్షుడు వాళ్ళ పరివారంతో రావడం జరిగింది. అలాగే అన్నలకు సన్మాన కార్యక్రమంలో చాలా సదస్సున్నారు. గట్టిగా చెప్పండి. జై మార్కండేయ, జై మార్కండేయ. ఎప్పటి కూడా ఏ కార్యక్రమం చేసుకున్నా ఇలాగే రావాలని అలా చేస్తున్నా. పద్మశాలి సంఘం అధ్యక్షులు ఒకసారి కమిటీలో కూడా అందరు తీసుకోవడానికి జిల్లాపరంగా భోజన కార్యక్రమం తర్వాత అందరూ కూడా సర్టిఫికెట్ సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రశాంతంగా ఒక గంట సేపు ఆ భోజనం తర్వాత తొందరగా ముగించుకున్నామన్నా. సాయన్న బాధపడదు అంగీకారం మూడు సార్లు ఆయన సార్ ఇంకా ఎవరైనా జైరాబాద్ కానీ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి ఈరోజు సంగారెడ్డి జిల్లా రావడం జరిగింది. ఈ సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ రమేష్ గారిని, ప్రధాన కార్యదర్శిగా
అశోక్ గారిని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరినీ కూడా తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం రాష్ట్రం నుంచి మేము రావడం వారితో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ పద్మశాల సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఎవరైతే చేనేత కానీ నేతలు కానీ పౌరులు కానీ హ్యాండ్లు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారు ఎంత వెనకబడి ఉన్నారో ఆర్థికంగా వారిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా రాజకీయంగా ఎదగాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు. మరి 30 లక్షల అంటే దాదాపు 8% ఓటర్లు ఉన్నారు. కానీ ఇలా రాజకీయంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ అదేవిధంగా మరి కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఆ దిశగా రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే స్థాయికి తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో మేము 33 జిల్లాల పర్యటన చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదగడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. రాజకీయంగా బీసీ కులాల్లో మరి సంఖ్యాపరంగా ఎంత ఉన్నా సరే మరి రాజకీయంగా వెనకబడి ఉన్నాం కాబట్టి ముందుకు తీసుకెళ్లే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత పద్మశాల సంఘం అనుబంధంగా పనిచేస్తున్నాం. నారాయణగూడలో మరి ఇది 123 సంవత్సరాల సంఘం. ఇది 123 సంవత్సరాల క్రితమే భారతదేశంలోనే ఒక పద్మశాలి సంఘం 123 సంవత్సరాల తర్వాత క్రితం ఏర్పడింది. అన్ని కుల సంఘాల్లో మరి సీనియర్గా ఉన్న అంటే 123 సంవత్సరాల సంఘం ఏకైక సంఘం పద్మశాల సంఘం అఖిల భారత పద్మశాల సంఘంగా నారాయణగూడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంఘం ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో 32 జిల్లాలు తిరిగి చైతన్యం తీసుకొచ్చి రాజకీయ వైపుగా మేము అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వంగా కూడా మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి. రాజకీయంగా రేపు రాబోయేలో కార్పొరేషన్లో కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కోటాలో కానీ ఎంపీలో రాజ్యసభలో కానీ కోటా మాకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అఖిల భారత పద్మశాల సంఘం అధ్యక్షుడు వెంకట స్వామి గారు, తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం అధ్యక్షుడు ప్రమత్త మురళి గారు, అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ రామచంద్రరావు గారు, గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ గారు, అలాగే యువజన విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ గారు, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు ఆల్ ఇండియా విభాగం డాక్టర్స్ అధ్యక్షుడు భాష సోమ చంద్రశేఖరరావు గారు, అండ్ తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు భాషగంటి కృష్ణమూర్తి గారు, వీరందరి అభినందన సహకారాలతో నేను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాటికొండ అశోక్ గారిని, అలాగే గౌరవ అధ్యక్షుడిగా వంటాల పల్లవి గారిని, అలాగే కోశాధికారిగా పూల పుల్లరికం గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క నాగం గారిని ఎన్నుకొని వారికి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ నియామక పత్రాలు అందజేసిన ఆల్ ఇండియా పద్మశాల సంఘానికి అండ్ తెలంగాణ పద్మశాల సంఘానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంగారెడ్డి జిల్లాలో పద్మశాలి కుల బాంధవులకు చాలా సమస్యలు ఉన్నాయండి. చెప్పాలంటే చాలా సమస్యలే ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి గ్రామాల వారీగా ప్రతి వారిని విన్నవించుకునేది ఏంటంటే మీ సమస్యలను జిల్లా సంఘానికి తెలియపరిస్తే నేను జిల్లా సంఘం నుంచి ప్రతినిధిగా రాష్ట్ర సంఘానికి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాను. అలాగే సంగారెడ్డి జిల్లాలో ఎలాంటి బంధువులకి ఆపదలో ఉన్నా ఏదన్నా తెలియజేస్తే నాకు యోచన సాయాన్ని అందజేస్తానని, ప్రతి పద్మశాలికి నేను ఉంటానని, కులానికి ఎన్నెల్లా కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ప్రమాణ స్వీకారం చేస్తామండి. ఎవరు బయటికి వెళ్ళకండి. ఇంత డామినేషన్ చేస్తావు అనుకోలేదన్నా, లేకపోతే నేను వచ్చేటోని కాదు అసలు. అన్నా
ఆల్ ఇండియా వాళ్ళు తెలంగాణ ప్రాంత ప్రొఫెషనల్ సంఘం వాళ్ళు జిల్లా అధ్యక్షుడిగా నన్ను ప్రమాణ స్వీకారం చేశారు. నాతో పాటుగా ప్రధాన కార్యదర్శిగా అశోక్ గారిని, గౌరవ అధ్యక్షుడిగా గొడ్డ పటేల్ గారిని, కోశాప్ గారిగా పుండరీకర్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్కరావు గారిని, అలాగే మహిళా అధ్యక్షురాలిగా గంజి మజరత గారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి ఖమ్మంలో ఇంకో మీటింగ్ 4 o'clock ఉండే, దాన్ని కొంచెం టైం మార్చుకొని వాళ్ళు తొందరగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరికీ వాళ్ళకు ప్రమాణ స్వీకారం చేయించాలనే ఉండే, కానీ సమయాభావం వల్ల వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. సో తర్వాత సెషన్ని వాళ్ళు నాకు అప్పగించిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం పూర్తి స్థాయి కార్యవర్గాన్ని మనం నియమించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నాము. దీనికి ముందుగా పేరు చెప్తారు, చెప్పిన వాళ్ళు డ్యాన్స్ మీద వస్తే ఒక ఉపాధ్యక్షుడు ముందు నంది విఠల్ గారు ఉపాధ్యక్షులు. ఈరోజు నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్న వారితో ప్రమాణ స్వీకారం. నేను తెలంగాణ సొసైటీ చట్టం నిర్మితమైన తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం రాజ్యాంగ బైలాకు లోబడి తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం అనుబంధ సంఘం సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం రిజిస్టర్ నంబర్ 193/2020 పనిచేస్తానని కులదైవమైన మార్కండేయుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పదవికి నేను ఎంపిక చేస్తున్నాను. జై మార్కండేయ. తెలంగాణ సొసైటీల చట్టం 2021 ప్రకారం నిర్మితమైన తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం రాజ్యాంగ బైలాకు లోబడి తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం అనుబంధ సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం రిజిస్టర్ నంబర్ 193/2020 నాకు ఉపాధ్యక్షులుగా పనిచేస్తానని పద్మశాలి సంఘం కులదైవమైన మార్కండేయుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాపై నమ్మకంతో ఈ పదవికి నన్ను ఎంపిక చేసిన సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం వెంకటాపురం జీవన్ ఉప్పేరు వెంకటేశం హరికిషన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అయిపోయినా కొద్ది ఒక్కొక్కరికి రాసి చేసి నా చెయ్య మధ్యలో
చట్టం 2021 ప్రకారం నిర్మితమైన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజ్యాంగ బైలాకు లోబడి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అనుబంధ సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం రిజిస్టర్ నంబర్ 193/2020 నాకు ఆర్గనైజ్ పనిచేస్తానని కులదైవమైన మార్కండేయుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్న వెనక్కి రా అన్న. అన్ను బయట పడుతున్నాయి. ఓకే ఇక్కడ చూడు ముఖం, ఇక్కడ చూడు. అధ్యక్ష పదవి కావాలంటారా? ఒకటి ఖాళీ ఉంది మన చేయమని. నేను మొత్తం అన్ని పంపిస్తాను అందరు కూడా. మీ పేరు చెప్పండి. నేను తెలంగాణ సొసైటీల చట్టం నేను తెలంగాణ సొసైటీల చట్టం 2021 ప్రకారం నిర్మితమైన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాజ్యాంగ బైలాకు లోబడి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అనుబంధ సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం రిజిస్టర్ నెంబర్ నాకు పనిచేస్తానని కులదైవమైన మార్కండేయుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాపై నమ్మకంతో
आपको फोटो ये फोन याद है ना नहीं काटो तलका సరే సరే కార్యక్రమానికి ఇచ్చేసి అలా జరిగే Okay, right.
అన్నా అన్నా నిల్చోండి. అన్నా పేరు కార్లో మేగుతూ వెయిటింగ్. ఇది మొత్తం సంగారెడ్డియా?